అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి లూకా గారి ద్వారా వ్రాయించినటువంటి అపోస్తలుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. చాలండి. ఈ వాక్య ధ్యానం కొరకు అలాగే ఈ నూతన సంవత్సర క్యాలెండర్ల కొరకు ప్రార్థిద్దాం. తలలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రము. చదవబడిన వాక్యం మీది, మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నోటి బూరగానని మీరు వాడుకోండి. మీ నామమును మహిమ తెచ్చుకోండి. అలాగే తండ్రి, 2017వ సంవత్సరానికి మా అందరి ఆశీర్వాదం కొరకు మేలుకరంగా ఉండాలని మీ దాసులు ప్రవీణ్ గారి ద్వారా, వారి కుటుంబం ద్వారా అద్భుతమైనటువంటి క్యాలెండర్స్ మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీ నామంలో ప్రారంభోత్సవం చేస్తూ ఉండగా ఈ క్యాలెండర్స్ ఏ గృహంలోనికైతే వెళ్తాయో ప్రభువా, ఆ గృహములను, ఆ గృహస్థులను ఆశీర్వదించండి. ఏ స్థలంలో అయితే ఈ క్యాలెండర్స్ ఉంటాయో అక్కడ మీ వాక్యపు వెలుగు ప్రకాశించినట్లుగా కృపను దయచేయండి. ఈ క్యాలెండర్స్ ద్వారా అనేకులు మీ తట్టు ఆకర్షితులవటానికి, మీలో చేర్చబడటానికి కొంచెం చూపండి. ఈ సభ ద్వారా మీరే మహిమ పొందలేదు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ క్యాలెండర్స్ ని రిలీజ్ చేస్తున్నాం. ఈ క్యాలెండర్స్ ఏ గృహంలోనికైతే వెళతాయో, ఏ వ్యాపారపు స్థలంలో అయితే ఇవి పెట్టబడతాయో అక్కడ దీవెన కలుగును గాక. ఆమేన్. ఒకసారి చూడండి, చప్పట్లు కొట్టండి. ఈ అద్భుతమైనటువంటి క్యాలెండర్స్ మొట్టమొదటిగా ఈ క్యాలెండర్ రావడం ఆశీర్వాదం. దైవజనులు, అభిషక్తులు దేవుని పని కొరకు పిలువబడి, ఏర్పరచబడి, నియమింపబడి అద్భుతమైనటువంటి పరిచర్య చేసి పరమపదించినటువంటి చిట్టుబాబు గారి సత్యమణి రెండవదిగా మన ప్రియులు సుదర్శన్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయవలసిన అవసరం సుదర్శన్ గారు వచ్చి రెండవ క్యాలెండర్ తీసుకోవాల్సిందిగా వారికి అందిస్తారు. వేదికను అలంకరించినటువంటి శ్రీధర్ జాన్ గారు వచ్చి అబ్రహాం గారు దైవజనుడు, దైవజనుడు ఐజాక్ గారు వచ్చి దయచేసి క్యాలెండర్స్ ఎక్స్ట్రా దగ్గర ఉంటాయి. కావాల్సిన వారు సంప్రదించండి. డిస్టర్బెన్స్ చేయకుండా ఈ కార్యక్రమంలో దేవునికి మాట్లాడుతుండగా మనం అందరిలో శ్రద్ధ కలిగి దేవుని మాట్లాడుదాం. ప్రభాకర్ గారిని దైవసేవకులు వచ్చిన వారు దయచేసి ముందుకు రండి. ఇంకెవరైనా లోకల్ నుంచి దైవజనులు ఎవరైనా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే కోలం నుంచినటువంటి ప్రభాకర్ గారు ముందుకు రండి. దైవసేవకులు ఎవరు వచ్చినా కూడా దయచేసి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం.
దయచేసి మీరు కూడా పాడి ప్రభువుని ఘనపరచండి. పాట తర్వాత మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను పాడే పాట ముందు మీకు వచ్చుంటే నన్ను కంగారు పెట్టకండి. నాతో కలిసి పాడి ప్రభువుని ఘనపరచండి. పాటల పుస్తకాలు మీ మధ్యలో ఉన్నాయి, కావాల్సిన వారు తీసుకోండి. పాటల పుస్తకం గల 20 రూపాయలు మీ మధ్యలో ఉన్నాయి. బిడ్డలు మీ మధ్యలో వాటిని తీసుకొస్తారు. కావాల్సిన వారు తగిన వేళ చెల్లించి వాటిని తీసుకోండి. పాటల పుస్తకం నుండి పాడుతున్నాను. మధ్యాహ్నం చాలా మంది తీసుకున్నారు కదా, వాటిని కలిగి ఉండండి ప్రతి ఒక్కరు. సాగింది మానవా సాగరములో దరి చేర్చగ అన్నవయ్యనా యేసు స్వామి సాగింది మానవా సాగరములో యేసు స్వామి యేసు స్వామి సర్వగరుకుని దేవుడవు యేసయ్యా యేసయ్యా సర్వగరుకుని దేవుడవు యేసయ్యా ఈ దిక్కులేని సరి చేర్చగలవయ్యా సాగింది మానవా సాగరములో యేసు స్వామి సాగింది మానవా సాగరములో యేసు స్వామి యేసు స్వామి ఎంతో శక్తి ఉంది ఈ మాటలో యేసయ్యా
వాళ్ళ వంక చూసింది వాళ్ళు బాగా వాయించట్లేదని కాదండి, పాడటం నాకు రాకపోయినా ఎంత చక్కగా వాళ్ళు నాకు సహకరిస్తున్నారు అని ఆనందంగా చూశాను వాళ్ళ వంక. మరోలా భావించకండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచివాళ్ళు మీరందరూ కూడా. ఈ లైట్ వల్ల అవతల చీకటిగా కనపడుతున్నారండి నాకు. కొద్దిగా ఆ లైట్ ఆపేస్తాడు తమ్ముడు. చాలా మంచివాడు అండి మామూలు కూడా. దేవునికి స్తోత్రం. మీకు తెలిసిన మాటలు, చాలా మందికి తెలియవలసిన మాటలు కొన్ని జ్ఞాపకం చేస్తూ అంశంలోనికి వెళతాను. శ్రద్ధ కలిగి మీరు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో 7 మహా గొప్ప సామ్రాజ్యముల వివరాలు పొందుపరచబడి ఉన్నాయి. ఈ 7 మహా గొప్ప సామ్రాజ్యములలో మొట్టమొదటిది ఐగుప్తు మహాసామ్రాజ్యం, రెండవది బబులోను మహాసామ్రాజ్యం, మూడవది మాదీయ పారసీకుల సామ్రాజ్యం, నాలుగవది గ్రీకు మహాసామ్రాజ్యం, ఐదవది రోమా సామ్రాజ్యం, ఆరవది మంత్రుల ప్రెసిడెంటుల సామ్రాజ్యం ఇప్పుడు కొనసాగుతోంది, ఏడవది రానై ఉన్న రాజ్యం యేసు రాజ్యం. దేవునికి మహిమ. ఇలా 7 మహా గొప్ప సామ్రాజ్యముల వివరాలు పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ 7 మహా గొప్ప సామ్రాజ్యములలో నాలుగవది గ్రీకు మహాసామ్రాజ్యం. ఈ ప్రపంచ ప్రజలకు ఎక్కువ శాతం తెలిసిన జాతి గ్రీకు జాతి. ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన జాతి గ్రీకు జాతి. జ్ఞానానికి ప్రతీతి గ్రీకు జాతి. గ్రీకులు జ్ఞానాన్ని కోరుకుంటున్నారు అని లేఖనమే చెబుతోంది. జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు, జ్ఞాన సంపత్తిని కలిగిన వాళ్ళు గ్రీకు జాతీయులు. ఈ గ్రీకు జాతీయులు ఒక గొప్ప సామ్రాజ్యంగా కూడా కొనసాగారు అనేక సంవత్సరాలు. ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేసిన సామ్రాజ్యం జాతి గ్రీకు మహాసామ్రాజ్యం, గ్రీకు జాతి. ఎలా అంటే ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా ముఖ్యంగా రావలసిన భాష ఆంగ్లం. అవునా? ఇంగ్లీష్ రావాలి. ఆంగ్ల భాష ఇప్పుడు ఎలాగో ఈ ఆంగ్ల భాషకు ముందు గ్రీకు భాష అలాగో. గ్రీకు భాష ప్రపంచంలో అనేక చోట్ల చలామణి అయ్యే భాషగా, గ్రీకు భాష అనేక ప్రాంతాలలో ఒక అధికార భాషగా నిలిచి కొనసాగింది చాలా కాలం. అలా తమ భాషను ప్రపంచవ్యాప్తముగా చలామణిలో ఉండే భాషగా చేసి చెరగని ముద్రను ప్రపంచ చరిత్రలో వేసిన జాతి గ్రీకు జాతి. ఈ గ్రీకు జాతిలో ఎందరో జ్ఞానులు, తత్వవేత్తలు, వీరులు, శూరులు పుట్టుకొచ్చారు. మీకు అర్థం కావటానికి చెబుతాను. ది గ్రేట్ అలెగ్జాండర్, మాసిడోనియా నివాసి, 32 సంవత్సరాల ప్రాయములో ప్రపంచమును జయించి గడగడగడలాడించిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్. అతడు గ్రీకు జాతీయుడే, గ్రీకు జాతిలో పుట్టినవాడే. అలెగ్జాండర్ గారి గురువు అరిస్టాటిల్, గొప్ప తత్వవేత్త అతడు గ్రీకు జాతీయుడే, గ్రీకు జాతిలో పుట్టినవాడే. అరిస్టాటిల్ గారి గురువు ప్లేటో, ఇతడు గ్రీకు జాతీయుడే, గ్రీకు జాతిలో పుట్టినవాడే. ఇలా
చెప్పుకుంటూ పోతే సోక్రటీస్, ఎపిక్యూరస్, జీనో అనేటువంటి తత్వవేత్తలు కూడా గ్రీకు జాతీయులే, గ్రీకు జాతిలో పుట్టిన వాళ్లే. ఇలా ఎందరు వీరులు, శూరులు, యోధులు, జ్ఞానులు, తత్వవేత్తలు గ్రీకు జాతిలో పుట్టుకొచ్చినప్పటికీ గ్రీకులందరూ కూడా గురువుగా భావించేటువంటి ఒక వ్యక్తి ప్లేటో గారు. ఈ ప్లేటో గారు మహా గొప్ప తత్వవేత్త. ఎందుకంటే ఇతడు యేసయ్య గూర్చి ప్రవచనాత్మకంగా తెలియపరిచిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారిని గూర్చి ఎవరు ప్రకటించినా వాళ్ళు నా దృష్టిలో గొప్పవాళ్ళు, మహా గొప్పవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇతడు యేసు ప్రభు వారిని గురించి క్రీస్తుకు పూర్వమే చెప్పిన వాళ్ళల్లో ఒకడు ప్లేటో గారు. ఇతడు చెప్పిన మాట ఏమిటంటే, పరమ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు భూప్రజలందరి రక్షణార్థమై భూలోకానికి వచ్చి బలి అయిపోతాడు అన్న సంగతి చెప్పాడు. ఇతడు చెప్పినటువంటి ఈ మాటను హోమర్ అనేటువంటి వ్యక్తి ఐలియుడ్ అనేటువంటి గ్రీకు తత్వ గ్రంథములో పొందుపరిచాడు. పొందుపరచబడినటువంటి ఆ మాటను ఆ తరువాత కాలంలో గ్రీకు జాతీయులు పరిశీలన చేశారు. ఎంత పరిశీలన చేసి పరీక్షించినా, పరిశోధన చేసినా వాళ్లకు ఆ మాట యొక్క భావం పూర్తిగా అర్థం కాలేదు, గ్రాహ్యం అవ్వలేదు. ఎందుకంటే ప్లేటో గారు చెప్పారు, పరమన్యాయాధిపతి అయిన దేవుడు ప్రజలందరి రక్షణార్థమై భూలోకానికి వచ్చి బలి అయిపోతాడు అని. బలి అయిపోతాడు అని చెప్పారు, కానీ ఆ దేవుని పేరేమిటి, ఆ దేవుని తీరేమిటి, ఆ దేవుని యొక్క పోలికలేమిటి, ఇవేమీ కూడా చెప్పలా. ఆ ఒక్క మాటే చెప్పాడంతే. వీళ్ళకి ఇబ్బంది ఏమిటి? ప్లేటో గారు ఏదో ఒక దేవుని గూర్చి మనకు చెప్పాడు, అది ప్రాముఖ్యమైన మాట కనుకొనే మన గ్రంథములో అది వ్రాయబడి ఉంది. ఆ మాట ప్రాముఖ్యమైనది, ఆ దేవుడు ప్రాముఖ్యమైన వాడే. లేకపోతే ఇంత ఇదిగా మనం ఆ వచనాన్ని గురించి ఆలోచన చెయ్యము. ఇంత లోతుగా ఈ మాట మనల్ని తొలిచేయదు. మనల్ని ఈ మాట తొలిచేస్తోంది, ఆలోచింపజేస్తోంది. కాబట్టి ఇది గొప్ప మాట. ఈ మాటలో చెప్పబడిన దేవుడు గొప్పవాడు. ఈ దేవుణ్ణి మనం ఆరాధించాలి. మరి ఇంతమందిని ఆరాధిస్తున్నాం కదా, దేవుళ్ళను, దేవతలను. ఈ దేవుణ్ణి ఆరాధించకపోతే ఏదైనా కీడు వస్తుందేమో, ఏ పుట్టలో ఏ పావుందో, ఈ దేవుణ్ణి ఆరాధించకపోతే ఏ ఇబ్బంది వస్తుందో. మనం ఇబ్బంది పడకూడదనే ప్లేటో గారు ఈ దేవుని కోసం మనకు తెలియపరిచాడు, హోమర్ గారు గ్రంథంలో రాశాడు. కాబట్టి దేవుణ్ణి ఎలాగైనా మనం ఆరాధించాలి. ఎలా ఆరాధిస్తాం? ఆయన పేరు తెలియదు, తీరు తెలియదు, ఆయన రూపురేఖలు మనకు తెలియదు. ఎలా ఆరాధిస్తాం అని అందరూ ఆలోచన చేసి ఒక అంచనాకు వచ్చారండి. ఏమిటా అంచనా అంటే, పరమన్యాయాధిపతి అయిన దేవుడు ప్రజలందరి రక్షణార్థమై భూలోకానికి వచ్చి బలి అయిపోతాడని చెప్పారు కదా ప్లేటో గారు. అంటే ఆ దేవుడు మానవాళి కొరకు బలి అయిపోతాడు. బలికి గుర్తేమిటి? బలిపీఠం. బలికి చిహ్నం ఏమిటి? బలిపీఠం. ఒకవేళ ఆ దేవుడు బలైపోవాలన్నా కావలసిందేమిటి? బలిపీఠం. కాబట్టి మనం ఒక బలిపీఠాన్ని కట్టిద్దాం అని ఒక బలిపీఠాన్ని నిలవబెట్టించారు. కానీ మరి పూజించాలంటే పేరు తెలియాలిగా. పేరు తెలియదు, ఎలా పూజిస్తాం, ఎలా ఆరాధిస్తాం అని మళ్ళా ఆలోచన చేసి, ఈ దేవుని పేరు మనకు తెలియదు కాబట్టి తెలియబడని దేవుడు అని పేరు పెట్టేద్దామని తెలియబడని దేవునికి ఆరాధన పూజించడం మొదలు పెట్టారు. తెలియబడని దేవుడు అని పేరు పెట్టేశారు ఆ బలిపీఠానికి. ఇక తెలియబడని దేవునికి పూజ ఆరాధించేస్తున్నారు ఆ బలిపీఠాన్ని. ఏళ్ళు గడిచిపోయాయి. కాలక్రమంలో ప్లేటో గారు చెప్పినటువంటి మాటలో ఉన్న వివరాలు వాళ్లకు తెలియాలని, ఎవరికి? గ్రీకు జాతీయులకు తెలియాలని
వాళ్ళ గ్రంథములో గ్రంథస్థము చేయబడినటువంటి మాట యొక్క వివరాలు, ఆ దేవుని యొక్క గొప్పతనం వాళ్లకు విపులంగా అర్థం కావాలని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని ఏథెన్సు ప్రాంతానికి పంపారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక ప్రాంతానికి దైవజనుడు వచ్చాడు అంటే దాని వెనకాల ఖచ్చితంగా దేవుని ఉద్దేశం ఉంటుంది. దేవుని నడిపింపు లేకపోతే, దేవుని చేత పంపబడకపోతే ఏ వ్యక్తి ఒక చోటికి రాడు. ఒకవేళ తన సొంత ఆలోచన చొప్పున వచ్చినా అతని ద్వారా ఏ పని ఎక్కడ జరగదు. గుర్తుంచుకోండి. మీరు గమనించాలి, దేవుడే పంపారు. పరిశుద్ధాత్మ దేవుడే పౌలు గారిని ఏథెన్సు ప్రాంతానికి పంపారు. ఎలాగో చెబుతాను. అంతకు ముందు వచనాలు తర్వాత చదువుకోండి. మీరు 17వ అధ్యాయంలో 10వ వచనం నుండి చదువుకోండి. తర్వాత ఇప్పుడు కాదు. పౌలు గారి పని ఏమిటంటే అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించటం. తనతోటి పాటు సమర్పణ కలిగి ఎవరైతే వెనకాల వస్తారో వాళ్ళని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళటం. వాళ్ళకు దేవుడు ఏ తలాంతునిచ్చాడో ఆ తలాంతు ప్రకారం వాళ్లను దేవుని పనిలో ముందుకి పురికొల్పటం, సంఘాలు కట్టటం, వాటిని బలపరచటం, పత్రికలు రాయటం, ఇవన్నీ కూడా పౌలు గారు చేస్తున్నటువంటి పనులు దేవుని ఆత్మ సహాయంతో. కాలక్రమంలో అలా అనేక ప్రాంతాలు వెళుతూ ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకత కలిగింది. జాగ్రత్తగా వినండి. వ్యతిరేకత ఇప్పుడు కలగటం ఏమిటి? అసలు పౌలు గారు ఎక్కడ దేవుని సువార్త ప్రకటించినా అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక వ్యతిరేకత కలుగుతూ ఉండేది ఎక్కువ శాతం. నిజానికి వ్యతిరేకత కలిగింది అంటే ఆ రోజుల్లో దేవుని పని బాగా జరిగిందని. ఈ రోజుల్లో వ్యతిరేకత కలగపోతే బాగా జరిగిందని. పెద్దవింత. జనం తక్కువ వచ్చారనుకోండి సభకి, అబ్బే సభ ఫెయిల్ అయిపోయిందండి అంటాడు ఒకడు. ఫెయిల్ అయిపోయిందని చెప్పడానికి, పాస్ అయిపోయిందని చెప్పడానికి నువ్వు పెద్ద లెక్చరరు. మరి నువ్వే మార్కులు వేస్తావు. 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన మొహమా? సభలో సంఖ్య ముఖ్యం కాదు, సంగతి ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. సంగతి ప్రాముఖ్యం. నాకు తెలియని జనమా, నాకు తెలియని సభల, నా 19వ ఏట నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న గాడిదను నేను. ఓవరాల్గా చూస్తే నేను ప్రసంగము చేయని రోజు ఉండదు. అర్థమవుతుందా? అది చిన్న సభ, పెద్ద సభ, 10 మందా, 1000 మందా అని ఎప్పుడూ చూడలేదు ఇంతవరకు నేను. కానీ కొన్ని చోట్ల తక్కువ మంది వచ్చారనుకుంటే ఫెయిల్ అయిపోయిందండి అంటున్నారు. ముందు నీ మొహం చూడలేకపోతున్నాం, కొద్దిగా నీ ఫీలింగ్ మార్చు. సంఖ్య ప్రాముఖ్యము కాదు, సంగతి ప్రాముఖ్యం. చాలా మంది దృష్టిలో బాగా జనం వస్తే అబ్బా, జనరల్ వార్డులో జనం ఎక్కువ మంది ఉంటారు తెలుసా మీకు? అంత మాత్రాన అది గొప్ప వార్డా? హై క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కువగా వెళ్ళేది ఐసీయూలోకి. ఐసీయూలో ఎక్కువ మంది జనం ఉంటారా? జనరల్ వార్డులో జనం ఎక్కువ ఉన్నంత మాత్రాన అది గొప్పది అనుకోకండి. జనం రావటం మంచిది, సంతోషం, అవునా కదండి? అలాగని ఎక్కడైనా రాలేదనుకోండి ఫెయిల్ అయిపోయిందనే మాట అనకూడదు. జనం తక్కువ మంది వచ్చినా దేవుని పని జరుగుతుంది, ఎక్కువ మంది వచ్చినా దేవుని పని జరుగుతుంది. దాని వెనకాల దేవుని చిత్తం ఉంటుంది. కనుక ఈ మాటలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. జనం తక్కువ వస్తే ఫెయిల్ అయిందంటారు కొంతమంది. ఏదైనా ఒక ఆటంకం కలిగిందనుకోండి, చాలా అవసైపోయిందని సభ బాగా జరగలేదంటారు. ఇప్పుడు ఆటంకాలు కలగకపోతే బాగా జరిగినాయని. కానీ అప్పుడు అలా కాదు. ఏదైనా ఒక వ్యతిరేకత వచ్చిందంటే అక్కడ దేవుని పని బాగా లోతుగా జరిగిందని, అద్భుతంగా జరిగిందని, ఆ ప్రాంతాన్ని దేవుడు కదిలించబోతున్నాడని. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక వ్యతిరేకత కలిగింది. అప్పుడు వాళ్ళకి అది సర్వసాధారణం. ఎవరికి? పౌలు గారికి పరిచర్యలో పౌలు గారికి అది సర్వసాధారణం, పెద్ద విషయం కాదు ఆయనకి.
వ్యతిరేకత కలిగింది. మరి ఏం చేద్దాం సరే, దేవుని పని కాకపోతే ఇంకేం చేస్తాం మనం అని అలాగే ఉన్నాడు పౌలు గారు. లోపల సహోదరులు వచ్చి అన్నారు, అయ్యా మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు, మా మేలు కొరకు మీరు ఇంకా బలంగా వాడబడాలి, కనుక మీరు ఇక్కడ ఉండొద్దు అని బలవంతంగా పౌలు గారిని ఏం చేశారంటే, ముందు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుండి మీరు తప్పింపబడాలి, ఇక్కడ నుండి ముందు మీరు వెళ్ళిపోవాలి, మీతో వచ్చిన అనుసరులు తర్వాత వస్తారు, మిమ్మల్ని కలుసుకుంటారు, మీరు వెళ్ళి ఫలానా చోట ఉండండి అని చెప్పి పౌలు గారిని పంపేశారండి. జాగ్రత్తగా వినండి, పౌలు గారిని పంపేశారు. సరే, పౌలు గారు ముందుగా వెళ్ళి ప్రయాణించి ఏథెన్సు అనే ప్రాంతం చేరుకుని అక్కడ వేచి ఉన్నాడు. ఎవరి కొరకు? తిమోతి గారి కొరకు, శీల అనే వ్యక్తి కొరకు వేచి ఉన్నాడు పౌలు గారు. తెలుసు కదా వీళ్ళిద్దరిని గురించి మీకు. తిమోతి గారు అద్భుతమైన సంఘ కాపరి. ఇంకా సంఘాన్ని, చెడిపడిపోయిన సంఘాన్ని కూడా ఏ విధంగా ప్రభు మార్గంలోనికి తేవాలో తెలిసిన దిట్ట. ఆ కృప దేవుడు వారికి ఇచ్చారు. స్తోత్రం. ఇంకా శీలా గారిని గురించి చెప్పాలంటే అద్భుతమైన సింగర్, అతను గాయకుడు. గుర్తుంచుకోండి, శీల అనే భక్తుని చూస్తాం కదా మనం బైబిల్లో. అతడు గొప్ప గాయకుడటండి, చాలా బాగా పాడేవాడట. ఇప్పుడు ఈ గాయకుడు, సంఘ కాపరి, ఈ బృందం గురించి, వీళ్ళ గురించి ఎదురు చూస్తున్నాడు ఎవరు? పౌలు గారు. అక్కడ వేచి ఉన్నాడు పౌలు గారు. వీళ్ళు వస్తే వీళ్ళని కలుపుకుని ఇంకో చోటకి వెళ్ళిపోవాలి పని కొరకు, దేవుని పని చేయటానికి. ఈ లోపల ఏం జరిగిందంటే, వీళ్ళు రావటం ఆలస్యమైంది. అది దేవుని చిత్తం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు కొన్ని ఆలస్యమైనవి అనుకుని మనం ఏమంటాం? ఏంటి ఇలా జరిగిందేంటి అని గొరగేదుల్లో గూనిగేదిలాగా దూడల్లో దునపోతుల్లో మొహం పెట్టుకుని పెద్ద ఫీల్ అయిపోతాం. ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి అని. నీకెందుకు? అలా జరగాలి కొన్నిసార్లు, అవునా కదండి? అలా జరగాలి కొన్నిసార్లు. కొంతమంది ప్రార్థన చేసిన వెంటనే ప్రతిఫలం రాలేదనుకోండి, ఇంకా మామూలుగా కాదండి, కొరియా కోతుల్లాగా చెమ్మల్లో బందిపోట్లలో మొహాలు పెట్టేస్తారు. లక్కనవరం చెరువులో లాంచేతోలే వాళ్ళ మొహం పెట్టుకు తిరిగేస్తూ ఉంటారు. జరగలేదని. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీ పట్ల కార్యం చేసేయడానికి నువ్వేమన్నా ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండువా? నీకు చెయ్యాలని రూల్ ఏమన్నా ఉందా? నువ్వు సరిచేసుకోవలసినవి చాలా ఉన్నాయన్న సంగతి నీకు తెలియదా? ప్రార్థన చేసిన వెంటనే ప్రతిఫలం వచ్చేయాలా? ₹1,00,00,000 మూట రాలి పడిపోవాలని నేను నెత్తి మీద. కాస్త వేచి ఉండలేవా ఓర్పుతో? ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడవుద్ది అంటారు పెద్దల. కోడి గుడ్డు పెట్టిన వెంటనే కట్టుకుమని కొట్టి నరకమని అమలెట్టేసి గుట్టుకుమని మింగేస్తే పేగులో మూలకు కూడా రాదు. మీకేమో నాకు తెలియదు. అలా చేయకుండా ఆ కోడి గుడ్డును ఒక పెట్ట కింద పొదగేసి 21 రోజులు పొదగబడిన తర్వాత అది పిల్లగా మారితే, ఆ కోడి పిల్లను 6 నెలలు పెంచితే అది అరకోడి పెట్ట అయితే అప్పుడు కోసుకుంటే సట్టెడు కూర అవుద్ది. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు అవటం వంటిదే. ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడు అవుద్ది. ఓర్పు కలిగి క్రైస్తవ భక్తి చేస్తే వాగ్దాన ఫలం మనదవుద్ది. స్తోత్రం. ఓర్పు ఉండాలి. ప్రార్థన చేసిన వెంటనే ఇన్స్టెంట్ ఫుడ్ లాగా జరిగిపోవాలని కొంతమందికి. కనీసం వేచి ఉండరు, అవునా కదా? ఎవరికైనా నువ్వు ఫోన్ చేస్తే వాడు ఎత్తేదాకా వేచి ఉండట్లేదా? ఒకసారి రింగ్ ఎత్తలేదని పెట్టేస్తున్నావా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషికి ఫోన్ చేస్తేనే వాడు లిఫ్ట్ చేసేదాకా నువ్వు వేచి ఉంటావు, అవునా కదా? మరి దేవుడు నీ పట్ల కార్యం చేసేదాకా ఓర్పుతో వేచి ఉండవా? వెంటనే జరగాల, వెంటనే జరిగిపోవాలంటే కొంతమంది చేయగలరు. ఆయన నీవు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన చేయగలరు. స్తోత్రం. ఇంకా ప్రార్థన ఆపకుండానే ప్రార్థన చేస్తూ ఉండగానే అద్భుతమైన చేయగలరు. ప్రార్థన ముగించిన వెంటనే ఆయన అద్భుతం చేయగలరు. కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాత ఆయన అద్భుతం చేయగలరు. ప్రతిదాని వెనకాల దేవుని చిత్తం ఉంటుంది. అది ఓర్పుతో గ్రహించి వేచి ఉన్న వాళ్ళు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా మీరులు పొందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన బలిష్టమైన చేతి క్రింద ధ్యాన మనస్కులై ఉండు, ఆయన హెచ్చించే వరకు అని ఉంటుంది. కొన్నిసార్లు ఆలస్యం వెనకాల కూడా ఆశీర్వాదము ఉంది, మర్చిపోకండి. వీళ్ళు రావటం ఆలస్యమైందండి. ఎవరు? పౌలు గారిని ఎవరైతే కలవాలో వాళ్ళు రావటం ఆలస్యమైంది. ఈ లోపల పౌలు గారు వాళ్ళు రావటం ఆలస్యమైంది కదా, నేను ఖాళీగా వాళ్ళ కోసం వేచి ఉండటం ఎందుకు? ఈ పట్టణములో సువార్త ప్రకటిస్తే బాగుంటుంది కదా
అని సువార్త ప్రకటించడానికి సంత వీధుల్లోకి వెళ్ళాడండి. స్తోత్రం. పౌలు గారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే సమయాన్ని ఆయన వృధా చేసుకునేవాడు కాదండి. సమయం దొరికితే దేవుని వాక్యం ప్రకటించేవాడు అండి. నడుస్తూ కూడా దేవుని వాక్యం చెప్పాడని ఉందండి బైబిల్లో. ఏమండి, ఐదుకనేవాడు చచ్చిపోడండి, దేవుని మహాకృప చేత మళ్ళా బ్రతికాడండి. కోట ముగిసిన తర్వాత సహోదరులందరూ కూడా నడిచి వెళ్ళిపోతుంటే నడిచి వెళుతూ కూడా పౌలు గారు వాక్యపు విషయాలు వాళ్ళతో సంభాషించాడని బైబిల్ చెబుతుంది. నడుస్తూ కూడా దేవుని వాక్యం ప్రకటించేటండి పౌలు గారు. అందుకని వాక్యము చెప్పుట యందు అతడు ఆత్రుత కలిగిన వాడని లేఖనం చెబుతోంది. సమయాన్ని వృధా చేసుకునేవాడు కాదండి. సమయాన్ని ఎప్పుడు అతను వృధా చేసుకోడు. సమయమందున అసమయమందున దేవుని సువార్త ప్రకటించడానికే చూసే వ్యక్తి పౌలు గారండి. ఆఖరికి తీర్పు తీర్చటానికి ప్రజల ముందుకు తీసుకొస్తే ఏమండి, ఈ రాజుల్ని అధికారుల్ని అందరినీ మర్చిపోయి జనాన్ని చూసి వాక్యం చెప్పడం మొదలెట్టాడు. ఎవరు? పౌలు గారండి. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సమయం ఎప్పుడు పోగొట్టుకునేవాడు కాదండి. సువార్త ప్రకటించుటకు అతడు సిగ్గుపడువాడు కాడు, సమయం వృధా చేసుకునేవాడు కూడా కాదు. కాబట్టి వీళ్ళు వచ్చేదాకా నేను వేచి ఉండి వాళ్ళ కోసం సమయం ఖర్చు పెట్టడం ఎందుకు? వాళ్ళు వస్తారులే, వాళ్ళ ఆలస్యం అవటమే దేవుని చిత్తమేమో. ఆత్మదేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు, ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తాను వాళ్ళు వచ్చేదాకా అని సమయాన్ని వృధా చేసుకోకుండా సంత వీధుల్లోనికి వెళ్ళాడండి వాక్యం చెప్పడానికి. నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది. సత్యము సంత వీధులలో పడెను అని ఉంటుంది యెషయా గ్రంథంలో. సత్యము సంత వీధులలో పడెను. సత్యము అంటే యేసయ్య, సత్య స్వరూపి యేసయ్య. సత్యము అనే పదానికి రూపురేఖలు యేసయ్య. స్తోత్రం. సత్య స్వరూపి యేసయ్య. ఈ సత్యము సంత వీధులలో పడిందని వాక్యం చెబుతోంది. సంత అంటే లోకమే. సంత వీధులు అంటే లోకములో ఉన్నటువంటి పల్లెటూళ్ళు, పట్టణాలు, దేశాలు. అర్థమవుతుందండి? సంత వీధులలో పడిందట సత్యం. సత్యము సంత వీధులలో పడిన. సంత అంటే లోకం, సత్యం అంటే యేసయ్య. లోకము సంతే కదండి, మాయదారి సంత. మామూలు సంతలో ఏముంటుంది? వ్యాపారం ఉంటుంది. లోకమబడిన సంతలో కూడా వ్యాపారం ఉంటుంది. కాకపోతే అది మామూలు వ్యాపారం, ఇది జీవన వ్యాపారం. అర్థమవుతుందా? సంతలో మామూలు వ్యాపారం ఉంటుంది, లోకమనబడిన సంతలో జీవన వ్యాపారం ఉంటుంది. మాయదారి సంత. అందుకనే పరదేశులమో ప్రియులారా అనేటువంటి పాట రచించిన భక్తుడు ఒక అద్భుతమైన పదప్రయోగం చేస్తూ ఈ లోకము చిత్ర విచిత్రమైన వస్తువులు చెల్లెడి సంత అంటాడు. ఈ లోకమే ఒక సంత. ఈ లోకం అనబడినటువంటి సంతలోనికి సత్యం వచ్చింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లోకమనబడిన సంతలోనికి, సంత వీధులలోనికి సత్యం వచ్చింది. సత్యము సంత వీధులలో పడింది. సత్యస్వరూపి అయిన యేసయ్య ఈ లోకమనబడినటువంటి సంతలోనికి, సంత వీధులలోనికి వచ్చినట్లు సత్య సువార్తను ప్రకటించడానికి పౌలు గారు సంతలోకి వెళ్ళాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సంతలోనికి, సంత వీధులలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు గారు. ప్రకటిస్తుంటే కొంతమంది ఆశ్చర్యచకితులైపోయారు. అరెరే, ఎంత గొప్ప మాటలు చెబుతున్నాడు తను, ఇలాంటి మాటలు ఎప్పుడూ మనం వినలేదు. ఎంత గొప్ప మాటలు చెబుతున్నాడు. వింటూ ఉన్నారు వాళ్ళు. దేశం కాని దేశంలో నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ మీకు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతవాసులకు అర్థమయ్యే భాషలో బోధించే జ్ఞానాన్ని, అభిషేకాన్ని పౌలు గారికి దేవుడిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటిస్తుంటే ఆశ్చర్యచకితులైపోయారు కొంతమంది. భలేగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి జ్ఞానయుక్తమైనటువంటి వాక్కులు ఇంతవరకు మనం ఇప్పుడు వినలేదు. చాలా కొత్తగా ఉన్నాయి, బాగున్నాయి అని కొందరు అనుకుంటుంటే మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడారు. ఏమయ్యా, ఏమిటి నువ్వు చెప్పే మాటలు? మీరు జాగ్రత్తగా గమనిస్తే వదలబోతా అని కూడా అన్నారండి. ఎవరిని? పౌలు గారు. వదలబోతా అంటే అర్థం ఏంటో తెలుసా? ముక్కలు ఏరుకు తినే పక్షి అని. అంటే అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, అక్కడొక ముక్క, ఈ మొక్కలన్నిటినీ తెచ్చి జత చేసి చెప్పుకుంటాడు ఇతను. వదలబోతే ఇతను ముక్కలు ఎరుగు తినే పక్షిని అంటాడు.
అక్కడో మొక్క జ్ఞానవాక్కుల్ని తెచ్చుకుని అతికించి చెప్పే అతుకుల బోధతుంది అన్నారనమాట వాళ్ళు. చాలా మంది ఈ రోజులు కూడా మంగాచార్యుల ఏదో ఒక శ్లోకం చెప్తాడు, ఒక జోగు చెప్తాడు, 4 మాటలు చెప్తాడు, పెద్ద అని చెప్పలేడు అన్నాడు. నీకు బాగా తెలిసిందిరా, నేను చెప్పలేను, కానీ ఆయన చెప్పించగలడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు కనిపెట్టేశావు నేను అజ్ఞాని, కానీ నన్ను నిలబెట్టిన దేవుడు మహాజ్ఞాని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. గమనించాలి, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడారు. ఏమిటయ్యా నువ్వు చెప్పే బోధ? మొక్కలు ఏరుగు తినే పక్షివు నీవు. ఇక్కడ సంత వీధుల్లో ప్రజలకు బోధించడం కాదు. ఏమిటి నీ బోధ? అరియోపగు సభకు రా, అక్కడ తేలుస్తారు నీ సంగతి ఏంటో అన్నారు వాళ్ళు. అంటే పౌలు గారి చేత దేవుడు ప్రకటించిన వాక్యం అనగా పౌలు గారు చేసిన ప్రసంగం కొంతమందికి నచ్చలేదటండి ఏథెన్సు ప్రాంతంలో సంత వీధుల్లో. దీన్ని బట్టి ఇంకో మాట చెప్పి ముందుకు వెళ్ళాలి. ఏ ప్రసంగికుడు సభనంతటిని మెప్పించలేడు. ఈ మాటను గుర్తుంచుకోండి. పరమబోధకుడైన ప్రభువు శాస్త్రులను పరిసయ్యులను మెప్పించలేకపోయాడు ఆయన. అవునా కదండి? ఆయన ఎంత గొప్ప బోధకుడండి. దేవునిని పోలిన బోధకుడెవడు అని ఉంది యోబు గ్రంథంలో. దేవుడు ఘనత వహించిన వాడై ఉన్నాడు, ఆయనను పోలిన బోధకుడెవడు అని ఉంటుంది యోబు గ్రంథంలో. ఆయనను మించిన బోధకులు లేరు, ఇంకందులో తేడలేదు. ఆయన్ని మించిన బోధకులు లేరు, కనీసం అట ఆయనను పోలిన బోధకులు కూడా లేరట. అంత గొప్ప బోధకుడు, గురువు. అలాంటి ప్రభువు ప్రసంగిస్తేనే శాస్త్రులకు, పరిసయ్యులకు, మతఛాందసవాదులకు, మతోన్మాదులకు ఆ బోధ నచ్చలేదు. వాక్యంలో చూస్తాం మనం. పౌలు గారు ప్రసంగిస్తే కొంతమందికి నచ్చలేదు. అర్థమవుతుందా మీకు? ఏ ప్రసంగికుడు సభనంతటిని మెప్పించలేడు. పైగా దేవుని వాక్యం చెప్పే ప్రసంగికుడు అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. అదేమీ మన దేశ శాసనం ఏమీ కాదు, మన దేశపు శాసనం అదేమన్నా. అలాగే నేను కూడా అందరికీ నచ్చాలని రూల్ ఏమీ లేదు. ఈ మంగాచార్యులు గారు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు అండి. అర్థమవుతుందా? కనుక ఈ ప్రసంగం ప్రతి ఒక్కళ్ళకి నచ్చాలని రూల్ ఏమీ లేదు. పౌలంతటి మహాభక్తుడు చేస్తేనే నచ్చలేదటండి కొంతమందికి. నేనెంత, నా బ్రతుకెంత. ప్రభు అయిన యేసు బోధ చేస్తేనే, ప్రభు చేసిన బోధే కొంతమందికి నచ్చలేదు. శాస్త్రులకు, పరిసయ్యులకు, మత ఛాందసవాదులకు, మతోన్మాదులకు, మతపు మత్తు దారులకు నచ్చలేదు. అలాంటిది నేను చేసేటువంటి ఈ బోధ అందరికీ నచ్చాలని రూలేమన్నా ఉందా? లేదు. నచ్చాలి అనుకోవటం తప్పు అవుతుంది. అవునా కదండి? ఎందుకంటే నీకు నచ్చేటట్లు చెప్పడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. పైగా నేను నీ పనివాణ్ణి కాదు, దేవుని పనివాణ్ణి. దేవునికి మహిమ దాకా. కనుక నీకు నచ్చేటట్లు నేను చెయ్యను. గుర్తుంచుకోండి. పౌలు గారు అంతటి మహాభక్తుడి ప్రసంగం నచ్చలేదు కొంతమందికి. వాళ్ళు ఏమంటున్నారు? రా, అరియోపగు సభకు రా, అక్కడ నీ అసలు రంగేమిట తేలుద్ది, నీ యవ్వారం ఏమిట తేల్చేస్తారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు పౌలు గారిని చూసి. అప్పుడు పౌలు గారు అన్నారు, యేసయ్య కోసం చెప్పడానికి ఎక్కడికైనా వస్తానన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప భక్తుడండి. కట్టేసి కొట్టేసి, ఏమండి, చావ చితక బాధేసి గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్ళిపోయి ప్రాంతానికి దూరంగా విడిచిపెట్టేసి ఇక చనిపోయాడు అని మొహం మీద మూత్ర విసర్జన చేసి వెళ్ళిపోతే, ఈ మూత్ర విసర్జన యొక్క తడికి కొద్దిసేపటికి మెలుకు వచ్చి పైకి లేచేవాడటండి. ఆ మూత్రం తడికి మెలుకు వచ్చి పైకి లేచి వాడు దేహం అంతా చూసుకున్నాడు, దెబ్బలు, రక్తం. ఇంకా చావలేదు, కొద్దిగా ప్రాణం ఉంది కదా, ఇది పోయే లోపల ఒక 10 మందికి సువార్త చెప్దామని నడుచుకుంటూ ఇంకో ఊరు వెళ్ళిపోవడటండి. స్తోత్రం. అలాంటి పౌలు గారు అరియోపగు సభకు భయపడతాడా? వాళ్ళు కాదు, వాళ్ళ డాడీలకు కూడా భయపడ్డావు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడికైనా వస్తాను యేసయ్య కోసం చెప్పడానికి, తీసుకెళ్ళండి నన్ను అన్నాడు. వీళ్ళు తీసుకుపోయారు. ఏ సభది? అరియోపగు సభ. మర్చిపోకండి. అరియోపగు సభ అంటే ఏథెన్సు ప్రాంతంలో అరియోపగు అనే పేరుతో ఒక కొండ ఉంటుందండి. ఆ
ఆ కొండపైన పురపాలక సభ జరుగుతూ ఉండేదండి ఆ రోజుల్లో. ఆ పురపాలక సభ రాను రాను అరియోపగు సభగా పేరుగాంచింది. ఆ అరియోపగు సభ కాస్త పురపాలక సభ నుండి తొలగిపోయి పురపాలక సభ జరగటం మానేసి కొత్త విషయాలు కనుగొనుటకు జరిగే సభగా మారిపోయింది. అది అరియోపగు సభ. అరియోపగు అనే కొండ మీద జరిగే సభ పురపాలక సభగా జరిగే సభ. తర్వాతి కాలంలో క్రొత్త విషయములు తెలుసుకొనుటకు జరిగే సభగా, తర్కవాదులకు సంబంధించిన సభగా, ఎక్కువ డిబేట్స్ అవి జరిగేటువంటి సభగా మారిపోయింది. ఇక ఆ సభలో ఏమండి తగవులాడుకోవటానికి, వాదోపవాదాలు చేసుకోవటానికి, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోవటానికి, కొత్త విషయాలు కనుగొనటానికే వాళ్ళందరూ సమకూడతారన్నమాట అండి. ఇక్కడే ఒక మాట చెప్పాలి. గ్రీకు జాతీయులకు ఉన్న ఏకైక గొప్ప ఆసక్తి ఏమిటంటే కొత్త విషయాలు కనుగొనటం, అందుకొరకు మాట్లాడుకోవటం. మాట్లాడుకుంట ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళట వాళ్ళు. అందుకనే రోమియులు గ్రీకులను సులువుగా జయించగలిగారని చరిత్ర చెబుతోంది. ఎందుకంటే యుద్ధాశక్తి కంటే మాట్లాడుకోవటమే వాళ్ళకి ఇష్టం అటండి. అంటే మాటల యుద్ధమే ఇష్టం అటండి వాళ్ళకి. అందుకనే రోమియుల చేతుల్లో సులభంగా ఓడిపోయారు. కనుక రోమియులు ఏం చేశారంటే, మీరు మా పరిపాలన కింద ఉండవలసిన అవసరము లేదు, మీ ఏథెన్సు ప్రాంతాన్ని స్వతంత్రంగా విడిచిపెట్టిస్తున్నాం అని విడిచిపెట్టేశారు. అసలు ప్రజాస్వామ్యము అనేది మొదలయ్యిందే ఏథెన్సు పట్టణములో, గ్రీకు జాతిలో. దేవునికి స్తోత్రం. కనుక వాళ్ళకి విచ్చలవిడితనం, ఇంకా వాళ్ళ ఇష్టం. ఏలిక లేని చేపల్లాగా కొట్టుకోవటం, తిట్టుకోవటం, మాట్లాడుకోవటం, గందరగోళంతో కూడినటువంటి సభ అరియోపగు సభ. ఇప్పుడు ఆ సభలో ఉన్న ప్రతి ఒక్కడు తనకు తాను జ్ఞాని అని ఫీల్ అయ్యేవాడు. ఆ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క గ్రంథంతో సమానం అండి. అర్థమవుతుందా? అంతగా మాట్లాడగలిగిన తర్కవాదులు, తత్వవేత్తలు వాళ్ళు. వాళ్ళ మధ్యకు పౌలు గారిని తీసుకెళ్లి నిలవబెట్టారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇంకా ఇక్కడ కొన్ని వివరాలు మీకు చెప్పాలి. అక్కడ ఉండే ఆ అరియోపగు సభలో ఉండే సమూహము రెండు భాగాలు. ఒకటి ఎపిక్యూరియులు, రెండు స్తోయికులు. ఎపిక్యూరస్ అనేటువంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఎపిక్యూరియులు. ఏమండి, జీనో అనేటువంటి వ్యక్తి యొక్క సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు స్తోయికులు. ఒక సిద్ధాంతం ప్రకృతి సిద్ధాంతం, మరొక సిద్ధాంతం శరీర సిద్ధాంతం. ప్రకృతి సిద్ధాంతం అంటే ప్రకృతే దేవుడు, ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే ప్రళయాలు వచ్చి ప్రజలు చనిపోతారు, కనుక ప్రకృతిని ఆరాధించండి అని చెప్పే ప్రకృతి సిద్ధాంతం ఒకటి. అబ్బే అదేం కాదు, మనకు మనమే దేవుళ్ళం, అహం బ్రహ్మాస్మి అనే పదం వినే ఉంటారు. మనకు మనమే దేవుళ్ళం, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం సుఖాన్ని, స్వర్గాన్ని అనుభవించాలి, చనిపోయిన తర్వాత ఏమీ ఉండదు అని చెప్పేటువంటి సిద్ధాంతం ఇదిగో ఈ శారీరక సిద్ధాంతం, శరీర సిద్ధాంతం. ఇలా రెండు సిద్ధాంతములను నమ్మి గందరగోళం పాలై గొడవలాడుకుంటూ వాదోపవాదాలతో గడిపే జనాంగం ఆ అరియోపగు సభలో ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యకు, అనగా ప్రకృతి సిద్ధాంతవేత్తల మధ్యకు, శరీర సిద్ధాంతాన్ని నమ్మే వ్యక్తుల మధ్యకు ఆధ్యాత్మిక సిద్ధాంతవేత్త వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకృతి సంబంధుల మధ్యకు, శరీర సంబంధుల మధ్యకు ఆత్మ సంబంధమైన భక్తుడు వెళ్ళాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వెళ్ళి నుంచున్నాడు. నుంచున్న వెంటనే వాళ్ళందరూ ప్రశ్నలు సంధించారు. ఒకేసారి మాటల దాడి చేశారు. ఏమయ్యా, నీ గురించి ఇప్పుడే చెప్పారు, నువ్వేదో సంతలో లేనిపోని కోతలవి కూస్తున్నావంట, ఏమిటి నీ అరుపులు, నీ రంకెలు, నీ కేకలు, ఏమిటి నీ క్రొత్త బోధ, ఏమిటి నీ సంగతి, వ్యవహారం అని విపరీతంగా అరుస్తున్నారు. పౌలు గారు ఏమీ మాట్లాడలేదు. అనుయాని చోట అధికులమనరాదు. పౌలు గారు ఎంత గొప్ప సమయోచితమైన జ్ఞాని అంటే, ఎంత గొప్ప వివేకం కలిగిన వాడంటే, వాళ్ళు ఎన్ని మాటలన్నా ఏమాత్రం కూడా స్పందన తెలియచేయకుండా అలాగే నుంచుని ఉన్నాడు వాళ్ళ మధ్యన. ఇంకా వాళ్ళకే అలుపు వచ్చింది. వాళ్ళు అడిగారు, ఏమిటయ్యా చెప్పు, నీ సంగతి ఏమిటి? ఒక్కోసారి మౌనంగా ఉండటం కూడా మంచిది. అసలు మౌనంగా ఉండటం దేవునికి స్తుతి అని కూడా ఉంది, అవునా కదండి? కనుక కాస్త నిదానించి మౌనంగా ఉండటం మంచి. ఆలోచనప్పుడు తలంచుకో. అలాగా పడుతున్నారు వాళ్ళు,
అలాగే నుంచున్నాడు ఇతను. వాళ్ళ ఆలోచన ఏమిటి? మేమే జ్ఞానులం, మాకు మించిన వాడికి ఎవడు లేడని అలా అనుకునే వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో కూడా. వెనకటికి ఒక అతను కాశీ వెళ్ళి చదువుకొచ్చాడట, సకల శాస్త్రాలు. ఇక వాడు ఊళ్ళోకి వచ్చిన తర్వాత అందరినీ ఓడిచ్చేస్తున్నాడు. ఇక వాడితో మాట్లాడటం, వాడి ప్రశ్నలకు జవాబు చెప్పడం గ్రామంలో, పంచాయతీలో, మండలంలో ఎవరి వల్ల కావట్లా. ఇక వాడు ఎర్రవీగిపోయాడు. నన్ను జయించిన వాడు ఎవడు ఇప్పటి వరకు లేడు, నేనంటే ఏమిటనుకున్నాను, నేను సామాన్యుని కాదు అని ఎర్రవీగుతూ తిరుగుతున్నాడు. రాను రాను మనుషులు వాడిని ఎదురుపడటం మానేశారండి. ఎందుకు ఎదురుపడితే ఏదో అడుగుతారో చెప్పలేం, ఫూల్ అయిపోతాం మనం అని చెప్పి వాడు వస్తుంటే పక్క తప్పించుకెళ్ళిపోతున్నారు. అదేదో పెద్ద గంటలా ఫీల్ అవుతున్నాడు వీడు. ఆంబోతుని చూసి కూడా జనం తప్పించుకెళ్తారు. లారీలు తప్పించుకెళ్తాయి, సైకిళ్ళు, కార్లు తప్పించుకెళ్తాయి, ట్రైన్ తప్పించుకెళ్ళుద్దా? మరి అది ఆంబోతుకు తెలియదండి. ట్రైన్ అనేది ఒకటి ఉంది, మనం తప్పించుకోవాలి తప్ప అది తప్పించుకుని వెళ్దాం. ఆ విషయం ఆంబోతుకు తెలియదు. తెలిసే వరకు వెర్రవెగుతూ తిరుగుతూనే ఉంటుంది. తెలిసిన తర్వాత తిరగటం ఉండదు, తిరగబట్టమే, తిరగబడి పడి ఉంటుంది అంతే పక్కన. అవునా కదండి? ఆ ఆంబోతు ఎలాగైతే విర్రవేగి తిరుగుతుందో అలాగే వీడు కూడా నాకు ఎదురు లేదని తిరుగుతూ ఉన్నాడు. ఒకసారి మొత్తానికి నూనె గానుగు దగ్గరికి వెళ్ళాడు నూనె కొనాలని. నూనె గానుగు దగ్గరికి వెళ్ళాడు. నూనె గానుగు తెలుసు కదా మీకు, నూనె గానుగు ఉంటుంది, నూనె గానుగు పక్కన చిన్న బడ్డీ ఉంటుంది, ఆ బడ్డీ దగ్గర నూనె అమ్ముతూ ఉంటారు. వీడు వెళ్ళాడు. వీళ్ళు ఏమయ్యా కొట్లో అన్నాడు. వస్తున్నానండో అంట అరుచుకుంటూ వచ్చాడు. బాబు వస్తున్నాను బాబు, వస్తున్నాను బాబు అని చెప్పి లోపల నుండి వచ్చాడు ఆ నూనె అమ్మే అతను. ఏమయ్యా సరుకంతా ఇలా విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోయేమిటి, శ్రద్ధ లేదా నీకు అని అడిగాడు ఈ పండితుడు. శ్రద్ధ లేకపోవటం కాదండి బాబు, శ్రద్ధ ఉండే వెళ్ళానండి, లోపల గానుగెద్దు తిరగటం మానేసి ఆగి చూస్తుందండి, దాన్ని అదిలించడానికి వెళ్ళానండి బాబు అన్నాడు. లోపల గానుగెద్దు ఆగించిన సంగతి కొట్లో ఉన్న నీకెలా తెలిసింది అన్నాడు. ఎలా తెలుతూ ఏంటండి బాబు, దాని మెడలో గంట కట్టానండి, అది తిరుగుతున్నప్పుడు గంట మోగుది, ఆగినప్పుడు మోగదు, అదే ఆనవాలన్నాడు. అలాగా నా ఎద్దు తిరగటం మానేసి ఒకే చోట ఉండి ఇలా తలక ఊపుతుంటే గంట మోగుద్దిగా, అప్పుడు నువ్వు మోసపోతావుగా, అప్పుడు తిరగట్లేదని ఎలా కనిపెడతావు అన్నాడు మళ్ళీ. వెంటనే సర్రమంది వాడికి, బడ్డీ కొట్టోడికి పని చేస్తా ఉంటాడు కదా ఇటు సర్రమని. అది అలా చేయదండి. ఎందుకు చేయదనంట, అది కాశీలు చదువుకుని రాలేదండి అన్నాడు. ఒకే తప్ప గొయ్యమంట సౌండ్ వచ్చి ఉంటుంది దానికి. అవునా కదా? దెబ్బకే నేను తిట్టను పోరా ఎదవా అన్నట్టు. అవునా కదండి? తిట్టకుండానే తిట్టినట్టు చేశాడు. అది కాశీలు చదువుకు రాలేదండి కాబట్టి అలా చేయదండి అన్నాడంట. ఎవడో కూడా తగులుతాడు ఈ బడ్డీ కొట్లు అంటాడు. అవునా కదా? ఏ ట్రైన్ తగులుద్ది. అవునా? కనుక విర్రవేయకూడదు ఎవరైనా సరే. జాగ్రత్తగా గమనించండి ఈ విషయాలు. మన విరుగుపాటు, మన విర్రవీగుతనము, మన గర్వం మనల్ని అనుస్థితి తప్ప ఏమాత్రము ముందుకు తీసుకువెళ్ళదు. గుర్తుంచుకోండి ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తున్నారా? విర్రవీగుతున్నారా? ఆ అరియోపగు సభలో ఉన్న వాళ్ళందరూ గుర్రుమంటూ ఉన్నారు పౌలు గారి విషయంలో. ఏమిటని అడిగారు. తమకు తానే జ్ఞానమని విర్రవీగుతున్న వాళ్ళ వంక చూశాడు పౌలు గారు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నానండి అంటూ ఏథెన్సు వారలారా, ఎంత గౌరవంగా పిలిచాడండి వాళ్ళని. వాళ్ళు సభ్యత లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా వదలబోతా అని ఒకవేళ ఈ భక్తుని అని ఉండొచ్చు కానీ భక్తుడు వాళ్ళని అలా అనలేదు. ఏథెన్సు ప్రాంతవాసులారా, ఏథెన్సు వారలారా అన్నాడు. ఆహా, అలాంటి అద్భుతమైన శాంతము మనందరికీ కలుగునుగాక. ఏథెన్సు వారలారా, ఆ మాటకు పడిపోయారు వాళ్ళు. ఎంత గొప్పగా పలకరించాడు మనల్ని. ఆహా, వింటూ మొదలెట్టారు. మీ ప్రాంతమును నేను తరచి పరిశీలనగా చూశాను, సంచరించి చూశాను. నాకు అర్థమైంది ఏమిటంటే మీరు బహుదేవతారాధికులు అన్నాడు. ఓహో, మన కోసం తెలుసుకున్నాడు రా అని వింటూ ఉన్నారు వాళ్ళు. మీరు బహుదేవతారాధికులు, మీరు ఆరాధించేటువంటి ప్రతిమల వరసను నేను గమనించినప్పుడు ఆ ప్రతిమల వరసలో తెలియబడని దేవునికి అనే పేరిట ఒక స్తంభము, ఒక బలిపీఠ స్తంభము నిలవబెట్టబడి ఉండుట నేను చూశాను.
ఆ బలిపీఠము, మీరు నిలవబెట్టిన ఆ స్తంభరూపమైనటువంటి బలిపీఠము తెలియబడని దేవుడు అనేటువంటి పేరిట మీ చేత ఆరాధింపబడుతుంది. మీరు తెలియకుండా దేనినైతే ఇంతకాలం ఆరాధించారో ఆ తెలియబడని దేవుని గురించి చెప్పడానికి నేను వచ్చానన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అసలు వాళ్ళు సభ పెట్టిన దేనికి? తెలియని విషయాలు తెలుసుకోట, కొత్త విషయాలు కావాలి వాళ్ళకి. మనోడు అదే పాయింట్ను పట్టుకున్నాడు అంటే వాళ్ళు గుండెకాయలు పట్టేసుకున్నాడు వెళ్ళి. అర్థమవుతుందా? మీరు తెలియక దేని యందు నమ్మిక ఉంచి ఆరాధన చేస్తున్నారు, మీకు తెలియని ఆ దేవుని గురించి ప్రకటించడానికి వచ్చానన్నాడు. వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందపడిపోయారు. ఆహా, తెలియక మేము ఆరాధిస్తున్నా తెలియబడిన దేవుని గురించి చెప్పడానికి వచ్చావా? ఏమి చెప్పు అన్నారు. ఇక చెప్పడం మొదలుపెట్టాడు. వద్దు బాబు అంటేనే చెప్పేస్తారు కదా పౌలు గారు, చెప్పమంటే మా అంతటేటండి. చెప్పడం ప్రారంభించి, ప్రియులారా మీరు చదువుకోండి. తరువాత 17వ అధ్యాయం 23వ వచనం నుండి 34వ వచనం వరకు చదువుకోండి. 23వ వచనం నుండి 34వ వచనం వరకు ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వివరాలన్నీ పొందుపరచబడి ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. మానవుని సృష్టి మొదలుకుని, సర్వ సృష్టి మొదలుకుని, మానవుని సృష్టి మొదలుకుని, ఏమండి, క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ప్రతి విషయాన్ని చాలా చక్కగా ప్రకటించేశారు. నేను చెప్పిన 23వ వచనం నుండి 34వ వచనం వరకు మీరు ధ్యానించాలంటే ఖచ్చితంగా ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న రెఫరెన్సులన్నీ కదులుతాయి. ఖచ్చితంగా వాటిని మీరు టచ్ చేయకుండా ఈ అధ్యాయం మీకు అసలు అర్థమే కాదు. ఎందుకో తెలుసా? బైబిల్లో ఉన్నటువంటి సవిస్తారమైన సమాచారాన్ని ఈ ప్రసంగంలో వాళ్లకు వివరించాడు పౌలు గారు. దేవునికి మహిమ. సృష్టిని మొదలుకుని క్రీస్తు రెండవ రాకడ వరకు ప్రతి విషయాన్ని వాళ్లకు చాలా కూలంకషంగా బోధించారు పౌలు గారు. అయితే ఈ బోధంతా నేను మీకు చెప్పటం లేదు కానీ ఒక్క మాట చెబుతున్నాను. అదేమిటో తెలుసా? పౌలు గారు చేసినటువంటి ఈ బోధలో ముఖ్యమైన సమాచారము, ముఖ్యమైన సారాంశం ఏమిటంటే, మీరు తెలియక దేని యందు నమ్మిక ఉంచి ఆరాధన చేస్తున్నారో ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు అని బోధించాడు. స్తోత్రం చెప్పండి. మీరు తెలియక ఆరాధిస్తున్న ఆ బలిపీఠము ఎవరో కాదు, మానవాళి కొరకు బలి అయిపోయిన యేసయ్యే ఆ బలిపీఠం అని వాళ్లకు బోధించటం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఆ బలిపీఠం యేసుక్రీస్తుని బోధించాడండి. పైగా ఒక మాట అంటారు పౌలు గారు, మీరు గమనించాలి. మీ కవీశ్వరులలో కొందరు ఈ విషయాన్ని మీకు చెప్పారు కానీ అది మీకు అర్థం కాలేదు. మీరు చూస్తారా వివరణ? మీ కవీశ్వరులలో కొందరు చెప్పారు కానీ మీకు అర్థం కాలా. ఎవరా కవీశ్వరుడు? వచించి చెప్పిన ప్లేటో గారు, రచించి చెప్పిన హోమర్ గారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు మీకు చెప్పిన అర్థం కాలా, అందుకనే పరిశుద్ధాత్ముని మీ మధ్యకు పంపాడు. మీరు తెలియక ఆరాధిస్తున్న బలిపీఠం ఎవరో కాదు, మానవాళి కొరకు బలిపీఠమై నిలిచిన ప్రభువైన క్రీస్తే ఆ బలిపీఠమని వాళ్లకు సవిస్తారంగా లోతైన భావాలతో వివరించాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక అరియోపగు సభలో ఏథెన్సు ప్రాంతములో పౌలు గారు ప్రసంగించినటువంటి ప్రసంగము యొక్క సారాంశం ముఖ్యంగా మీకు చెప్పాలంటే, వాళ్ళు తెలియక దేని యందు నమ్మిక ఉంచి ఆరాధిస్తున్నారో ఆ బలిపీఠము యేసుక్రీస్తే. ప్లేటో గారు ఎవరి కొరకైతే చెప్పారో, హోమర్ గారు ఎవరి కొరకైతే వ్రాశారో, వాళ్ళ గ్రంథం ఏ విషయమైతే వాళ్లకు బోధిస్తుందో ఆ మాట యొక్క విషయము యొక్క సారాంశం ప్రభువైన యేసు క్రీస్తు అని వాళ్ళకు అర్థమయ్యేలా ఈ బలిపీఠము యేసయ్యే అని బోధించాడండి. కనుక ఈ బోధను బట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఈ రాత్రి బలిపీఠము అంటే ప్రభువైన యేసు. మర్చిపోకండి, మన కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి బలి అయిన యేసయ్యే మన బలిపీఠం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఇంకా మీకు అర్థం కావటానికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చదువుకోండి. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో 10వ వచనం తర్వాత అక్కడ పౌలు గారు మనకొక బలిపీఠం ఉన్నది అంటాడు. జాగ్రత్తగా వినండి. మనకొక బలిపీఠం ఉన్నది. ఆ పత్రికను పౌలు గారు రాశారు. అపోల్లో రాశాడని, బర్నబా రాశాడని
కొందరు మొదట్లో తర్జన భర్జనైనప్పటికీ కానీ పౌలు గారి వ్రాశారని చెప్పడానికి ఆధారాలు లభ్యం అవటాన్ని బట్టి బైబిల్ ముద్రించేటప్పుడు ఆ పత్రిక పైవిలాసమందు అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని ముద్రించారు. ముద్రితమైనటువంటి విషయమును బట్టే మీకు నేను చెబుతున్నాను, పౌలు గారే హెబ్రీ పత్రిక వ్రాశారు దేవుని ఆత్మ సహాయంతో. స్తోత్రం. చూడండి, ఏథెన్సు ప్రాంతములో ప్రసంగించిన పౌలు గారే హెబ్రీ సంఘానికి పత్రిక వ్రాస్తున్నారు. ఏమని? 13:10 మనకొక బలిపీఠం ఉన్నది. ఎవరా బలిపీఠం? మనకొక బలిపీఠం ఉన్నది. ఈ బలిపీఠము అన్యులకు సంబంధించిన బలిపీఠము కాదు, కేవలము యూదులకే సంబంధించిన బలిపీఠము కాదు. మనకొక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మనందరిది. ఆ బలిపీఠం ప్రతి ఒక్కరిది. ఈ బలిపీఠం విషయంలో ఏ జాతి భేదము, ప్రాంత భేదము, రంగు రూపుల భేదాలు లేవు. సర్వమానవాళి కొరకు ఒక బలిపీఠం ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ బలిపీఠము అన్యజనులకు అవసరం, ఇశ్రాయేలీలకు అవసరం, ఇష్మాయేలీలకు అవసరం, క్రైస్తవులకు కూడా అవసరం. ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టి తిరుగుతున్న ప్రతి ఒక్కళ్ళకి అవసరం. మనకొక బలిపీఠం ఉన్నది. ఎవరి ఈ బలిపీఠం? ప్రభువైన యేసు. అక్కడ ప్రసంగించేటప్పుడు యేసయ్యను బలిపీఠం అన్నాడు పౌలు గారు. ఇక్కడ వ్రాస్తున్నప్పుడు కూడా బలిపీఠము అనే పరిచయం చేస్తున్నాడు పత్రికా పాఠంలో. ఇంకా మీకు అర్థం కావటానికి లోతుగా చెబుతాను. హెబ్రీ పత్రిక మీరు చదివితే యేసు ప్రభువు వారి యొక్క త్రిపాత్రాభినయం చూడొచ్చు. దేవుడు మన కొరకు 3 పాత్రలు పోషించారండి ఈ భూలోకంలో. అవేమిటో తెలుసా? ఒకటి, మన ప్రధాన యాజకుడు ఆయనే. 2, వధగొర్రె ఆయనే. 3, బలిపీఠము ఆయనే. అంటే బలి కార్యక్రమాన్ని జరిగించింది ఆయనే, బలి అయ్యింది ఆయనే, బలిలో వాడిన బలిపీఠము ఆయనే. మీరు హెబ్రీ పత్రిక చదువుకోండి, మీకు ఆ విషయం అర్థమవుతుంది. పైగా హెబ్రీ పత్రిక అండి పాత నిబంధనలో లేవీకాండ గ్రంథానికి వ్యాఖ్యానంలాగా ఉంటుంది చదువుతుంటే. అందుకనే నేను ఒక మాట అంటాను, లేవీకాండ గ్రంథమందలి సత్యములు అని నా దగ్గర ఒక చిన్న పుస్తకం ఉందండి. అది ఎప్పటిది కాదు, ఎప్పుడో రాయబడినటువంటి పుస్తకం అండి. లేవీకాండ గ్రంథమందలి సత్యములు. ఆ తెనాలి ప్రాంతంలో ఐజయా గారని ఒక దైవజనుడు రాసినవి. ఇప్పుడు లేరు, వారిని నేను చూడలేదండి. ఎప్పుడో చాలా కాలం క్రితం దైవజనులైన ఈ WMEకి సంబంధించినటువంటి ఆ ప్రాంతపు సూపర్వైజర్ అటండి. అప్పట్లో దైవజనుడు ఆయన, గొప్ప దైవజనుడు. విన్నాను వారిని గురించి అంతే నేను. వారు రచించినటువంటి రచనలలో ఇది కూడా ఒకటి, లేవీకాండ గ్రంథమందలి సత్యములు. ఈ గ్రంథానికి, లేవీకాండ గ్రంథమందలి సత్యములు అనే పుస్తకానికి పరిచయ వాక్కులు రాసింది త్రిభాషా కోవిదుడైన పండిత సిహెచ్ ఫ్రాన్సిస్ గారు. చాలా మంది వినుండ్రేమో, చిన్నపిల్లలు గట్టా ఉన్నారు ఇక్కడ. పండిత సిహెచ్ ఫ్రాన్సిస్ గారంటే గొప్ప ప్రసంగికుడు, అద్భుతమైనటువంటి రచయిత, ఎందరో మూర్ఖుల నోళ్లను ముయించిన భక్తి పొంగవుడు. మన క్రైస్తవ్యానికి ఉన్న జబ్బు ఏంటో తెలుసా? చచ్చిపోయిన తర్వాత గొప్పగా చెప్పుకుంటామండి, బతుకున్నప్పుడు పట్టించుకోం. మారాలి మనం అందరం, అర్థమవుతుందా? మనలో గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారండి, అవునా కదా? వాళ్ళని బతుకుండగా పెట్టి చచ్చిపోయిన తర్వాత ఎంత గొప్పవాడమ్మా అంటాం. బతుకుండగా తిడతారు చాలా మంది. జాగ్రత్త, అలా మనం ఉండకూడదు. దైవజనులు పండిత సిహెచ్ ఫ్రాన్సిస్ గారి కుమార్తెను, వారి అల్లుణ్ణి, వారి కుటుంబ సభ్యుల్ని మొన్న నేను హైదరాబాద్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కలిశానండి. మీకు బాగా తెలియటానికి చెబుతాను. బెరాకా మినిస్ట్రీస్ అని హైదరాబాద్లో ఉందండి. దైవజనులు యేసుపాదం గారని అద్భుతమైనటువంటి రీతిలో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు. వారి చిన్న కుమారుడికే ఈ రాజమండ్రి యంగ్ హోలీ టీం జాన్ వెస్లీ గారు ఉన్నారు చూశారా, వారి సహోదరిని ఇచ్చింది. కాలేబు గారిని వారికి ఇచ్చారండి. అద్భుతమైన పరిచర్య అండి బెరాకా మినిస్ట్రీస్ వాళ్ళు. మన మీటింగ్స్ పెడితే వెళ్ళే వాకింగ్ చెప్పడానికి 3 దినాలు వాళ్ళ సహవాసంలో ఉండటం జరిగింది. గొప్ప ఆశ్చర్యం ఏమిటంటే,
ఈ దైవజనులు యేసుపాదం గారి యొక్క చిన్న కుమార్తెను పండిత సిహెచ్ ఫ్రాన్సిస్ గారి మనవడికి ఇచ్చారు. వాళ్ళ సంఘానికి నేను వెళ్ళాను వాక్యం చెప్పడానికి. అంటే ఒక పూట వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు, ఉపవాసాల ముగింపని వెళ్ళా. వెళితే అక్కడ తెలిసింది పండిత సిహెచ్ ఫ్రాన్సిస్ గారి మనవడు ఆయనని, అలాగే పలనావిడ వారి ఆయన కూతురని వాళ్ళ అల్లుడిని వచ్చి పలకరిస్తే నేను ఎంత ఆనందపడ్డాను. చాలాసేపు వాళ్ళతో కూర్చుని మాట్లాడాను. ఆ భక్తుల్ని చూడలేకపోయాను, వీళ్ళైనా చూశానని ఆనందం నాకు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే గొప్ప భక్తుల్ని గుర్తించటం కూడా మన గొప్పతనం అవుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎదుటి వాడి గొప్పతనాన్ని ఒప్పుకోకపోవటం కంటే కుంటితనం వేరేది ఉండదండి. ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ గొప్పతనమును మనము ఒప్పుకోవాలి. తప్పే ఉంది? ఒప్పుకోరు కొంతమంది, మాయమంద. ఒప్పుకోవాలి. ఎదుటి వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోవటంలో మనకు గొప్పతనం ఉంది. అవునా కదండి? కనుక ఈ మాటలు గుర్తుంచుకోండి. గొప్ప భక్తులండి పండిత సిహెచ్ ఫ్రాన్సిస్ గారు. వారు పరిచయ వాక్కులు రాశారు. ఆయన పరిచయ వాక్కులు రాస్తూ ఏమన్నారు తెలుసా? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణములు అనబడినటువంటి చతుర్వేదములలో యజుర్వేదం ఎంత గొప్పదో పంచకాండాలలో లేవీకాండ గ్రంథం అంత గొప్పదన్నాడు. అయితే అదే మాటను తీసుకుని ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణములు అనబడినటువంటి చతుర్వేదములలో యజుర్వేదం ఎంత గొప్పదో పంచకాండాలలో లేవీకాండ గ్రంథం అంత గొప్పది. పంచకాండాలలో లేవీకాండ గ్రంథం ఎంత గొప్పదో పత్రికలలో హెబ్రీ పత్రిక అంత గొప్పది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. లేవీకాండ గ్రంథానికి వ్యాఖ్యానం వంటిదండి హెబ్రీ పత్రిక. అది చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. పెద్ద 13 అధ్యాయాలంటే పెద్ద విషయం కాదు, చదవచ్చు. మీరు చదివితే త్రిపాత్రాభినయాన్ని చూడొచ్చు. మన ప్రధాన యాజకుడు ఆయనే, బలి అయిన వదగొర్రె ఆయనే, బలి కార్యక్రమానికి ఉపయోగింపబడినటువంటి బలిపీఠము ఆయనే. 3 పాత్రలు పోషించారు ప్రభు మన కొరకు. ఇంకా వివరంగా చెబుతాను మీకు. త్రికాలాలకు సరిపడ బలియాగాన్ని త్రిత్వమై ఉన్న దేవుడు త్రిపాత్రాభినయము చేసి జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే 3 కాలాలకు, జరిగిన కాలానికి, జరుగుతున్న కాలానికి, జరగబోవు కాలానికి సరిపడు బలియాగాన్ని 3 పాత్రలు పోషించి జరిగించిన గొప్ప దేవుడండి యేసయ్య. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన పోషించిన పాత్రలలో ఒకటి బలిపీఠం. అక్కడ పౌలు గారి ప్రసంగంలో బలిపీఠం ఎవరు? యేసయ్యే. ఇక్కడ మనం చదువుకున్న పత్రిక మాటలో బలిపీఠం ఎవరు? యేసయ్యే. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం ఎవరికి సాదృశ్యం? యేసయ్యకి. ఇప్పుడు ప్రకటింపబడుతున్న బోధలో బలిపీఠం అంటే ఎవరు? యేసయ్యే. యేసయ్యే బలిపీఠం. యేసు ప్రభువు వారే బలిపీఠం. అందుకని భక్తులు కూడా పాడుతూ, సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. మా ఊళ్ళో పాట పాడితే చప్పట్లు పడతారు. మీ ఊళ్ళో పాడేటప్పుడు కొట్టేస్తున్నారు లాగా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువధారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నీవు చిలకిన పిలుపు రహస్యమా, నీవు చిలకిన పిలుపు రహస్యమా. ఇది సందేశమా, ఇది సందేశమా. శ్రీమంతుడా యేసయ్యా, అభిషేకమా, భక్తుడు రాసుకుని పాడిన
ఈ పాటలో కూడా బలిపీఠం ఎవరు? యేసయ్యే. కనుక బలిపీఠం అంటే యేసయ్య. కరెక్టే, ఇక్కడ దాకా అర్థమైపోయింది మీకు. బలిపీఠము అంటే యేసయ్యే. కానీ బలిపీఠమైన యేసయ్య వలన మనకు ఉపయోగం ఏమిటి చెబుతాను. బలిపీఠమైన యేసయ్య వల్ల మనకు 7 ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం చాలదు, కానీ సమయం ఉన్నంత వరకు ఒక 2-3 చెబుతాను. బలిపీఠమైన యేసయ్య వల్ల మనకు 7 ఉపయోగాలు ఉన్నాయి ప్రపంచానికి, ప్రపంచ ప్రజలకు. ఆ 7 ఉపయోగాలలో మొట్టమొదటిది చెబుతున్నాను, వినండి, చూడండి. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 6వ వచనం నుండి చదువుకోండి, తర్వాత ఇప్పుడు కాదు. ఆ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏమిటంటే, యెషయా గారు ఒక దర్శనాన్ని చూశాడు. అత్యున్నత సింహాసనాసీనుడైనటువంటి దేవుని దర్శనాన్ని చూశాడు. ఎవరు? యెషయా గారు. చూసి ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ 2 ఏడుపులు మీకు అర్థం అవ్వాలి. ఒకటి, మొట్టమొదటి ఏడుపు ఏమిటంటే రాజు చచ్చిపోయాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అంటుంది అక్కడ. రాజు చనిపోయాడు, సింహాసనం ఖాళీ అయిపోయింది, రాజ్యాన్ని పరిపాలించే పరిపాలకుడు లేడు, ప్రజల పరిస్థితి ఏమిటి, ఎలా అయిపోయింది ఏమిటి అని ఏడవటం మొదలెట్టాడు. ఎవరు? యెషయా గారు. రాజుగారి కోసం ఏడుస్తున్నాడండి. గమనించాలి. అప్పుడు అద్భుతమైన దర్శనాన్ని దేవుడిచ్చారు. యెషయా, రాజుగారు చనిపోయాడని ఎందుకు ఏడుస్తున్నావు? సైన్యములకు అధిపతిని నేనున్నాను. స్తోత్రం. సింహాసనము ఖాళీ అయిపోయిందని కలవరపడుతున్నావేమిటి? ఎన్నడూ ఖాళీ అవ్వని సింహాసనం ఇదిగో, నేను దీని మీద ఆసీనుణ్ణి. ఈ లోకంలో ఉండేటువంటి సింహాసనాలు ఖాళీ అయిపోతూ ఉంటాయి, నిండిపోతూ ఉంటాయి. ఎవరిని గద్ద ఎక్కించాలో, ఎవరిని క్రిందకు దించాలో, ఎవరిని లేకుండా త్రుంచాలో, ఇవన్నీ నా చేతుల్లో పనులు. నువ్వు కలవరపడతావేమిటి? సైన్యములకు అధిపతిని, సింహాసనాసీనుణ్ణి, ఎప్పుడూ ఖాళీ అవ్వని సింహాసనం నీకు చూపెడుతున్నాను చూడు. సింహాసనం ఖాళీ అయిపోయిందని, రాజుగారు చచ్చిపోయాడని, పరిపాలకుడు లేడని కంగారు పడుతున్నావా? పరిపాలన చేసింది వాడు కావచ్చు, మరొకటి ఇప్పుడు మరలా నా ఏర్పాటును బట్టి రావచ్చు. కానీ శుభప్రదమైనటువంటి పరిపాలన అందించే దేవుడను నేనే, ఇది నీకు తెలియాలయ్యా అన్నట్లుగా రాజు చనిపోయాడని బాధతో ఏడుస్తున్న యెషయా గారికి అద్భుతమైనటువంటి దర్శనాన్ని దేవుడిచ్చారు. ఆ దర్శనాన్ని చూసి ఇంకా ఏడవటం మొదలెట్టాడు. ఎవరో? యెషయా గారు. ఇప్పుడు ఎందుకు ఏడుతున్నాడంటే తన కోసం తాను ఏడుతున్నాడు. ఇది అసలే ఏడిపోండి. అసలు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమని చెప్పాడు ఆయన. అవునా కదా? యెషయా గారు రాజు కోసం ఏడిచాడు, ఇప్పుడు తన కోసం తాను ఏడుతున్నాడు. ఇది అసలైన ఏడుపు. ఎవరి కోసం వాళ్ళు ఏడవాలి? పాపాలు ఒప్పుకోండమ్మా అన్నాం అనుకోండి, మేము అందరం పోపులు ఆయన. అందరి సంగతి నీకెందుకు? వాడు మొహమా, నీ పాపాన్ని ఒప్పుకో. అవునా కదా? ఈవిడ పాపాన్ని ఈవిడ ఒప్పుకోదని అందరినీ కలిపేస్తూ ఉంటది. వీడు పాపాన్ని వీడు ఒప్పుకోనండి, అందరూ పాపాలు అంటాడు. కవరింగ్. మనుషుల మాటలు భలే ఉంటాయి. ఒరే బాబు, ఈ పోడియంకి తీసుకెళ్లి కుదిరి అక్కడ పెట్టరన్నాం అనుకో, అది మన వల్ల కాదండి అంటాడు. నా వల్ల కాదండో, మనం అందరినీ కలిపేస్తున్నాడు. మన వల్ల కాదండి. అది ఏదన్నా ఈ స్టాండ్ పెట్టాడు ఇంకో 10 మంది, ఆ స్టాండ్ పెట్టింది నేనే, ఆ స్టాండ్ పెట్టింది నేనే. ఏదన్నా చేస్తే నేనే అంటాడు, చేయలేకపోతే నేనండో, మన వల్ల కాదండి అందరిని కలిపేస్తాడు. మనుషుల మాటలు అలా ఉంటాయి. అవునా కదండి? కానీ అందరినీ కలిపేస్తావు. ఎవరి కోసం వాళ్ళు ఏడవాలమ్మా బాబు, అర్థమవుతుందా? అసలైన ఏడుపు ఏడుస్తున్నాడు. ఈ రోజుల్లో ఏడుపులు చాలా రకాలు ఉన్నాయండి. ఎదుటి వాళ్ళకు పడి ఏడుచేవాళ్ళు ఎక్కువయ్యారు. అవునా కదా? అందుకనే నరగోళ నీకు నమస్కారం కదా, పాప ఆటోల మీద రాసుకు తిరుగుతున్నారు వాళ్ళు. మంద కొంతమంది. మంద అంటే చెడ్డ మంద కాదండి. మంద అంటే ఏంటి? సమూహము. అవునా కదండి? చిన్న మంద భయపడకన్నాడు ప్రభు. అవునా? అలాగే సంఘాన్ని మంద అని పిలిచారు బైబిల్లో. ఏమండి? చిన్న మంది ఉంది, మంచి మంది ఉంది, మాయ మంది ఉంది, లోకమనబడిన దుడ్డులో ఉండే మంది ఉంది. చాలా రకాల మందలు ఉన్నాయి. ఈ లోకపు మంద రాసుకుంటున్నారు ఆటోల మీద. నెలగోలా నీకు నమస్కారం, నీ ఏడుపే నాకు ఎదుగుదల, నన్ను చూసి ఏడవకండి.
ఇవన్నీ పెట్టి తిరుగుతున్నారు, అవునా కదా? ఎందుకు అలా అయిపోయింది? బిల్డింగ్ కట్టుకునే వాళ్ళు కూడా ఫ్లెక్స్ బ్యానర్ పెడుతున్నారు ఈ మధ్యన, మాగుపడి అడవకండి అని. నిజమండి, ఓ చోటను చూశాను నేను. మాగుపడి అడవకుండా బాబు అని ఫ్లెక్స్ బ్యానర్ పెట్టాడు ఒకడు ఆ బిల్డింగ్ ముందు. ఎందుకంటే ఈ మనుషులు పడి ఆడటం ఎక్కువైపోయింది చాలా మందిలో, అవునా కదా? ఈ రోజుల్లో మనుషుల్ని మానసికంగా చంపేయాలంటే ఏండి పెద్ద పెద్ద దారుణాలు చేయక్కర్లా వాళ్ళ కళ్ళ ముందు. మన ఇంట్లో మంచిగా మాంసం కూర వండుకుంటే చచ్చిపోతారండి. బాబు ఈ రోజాలని ఆట మాంసం తెచ్చుకుని వండుకున్నారంట అని మానసికంగా సగం చచ్చిపోతారండి. ఇంకా మనం మంచి బట్టలు వేసామనుకోండి 2-3 రోజులు అంకనాలే. ఏమైనా కారు బండి కొనుక్కున్నాం అనుకోండి ఇంకా మామూలుగా కాదు, ముక్కులతో ఏడుస్తారు, అవునా కదండి? ఇలా ఏడ్చేవాళ్ళు లేరా? ఎప్పుడు ఎదుటి వాళ్ళకి పడి ఏడవటమేనా? దానికోసం దీనికోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం దేనికోసం ఏడవటమేనా? ఒకసారి మన కోసం మనం ఏడవాలి కదా. యెషయా గారు తన కోసం తాను ఏడవటం మొదలు పెట్టాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైనటువంటి జనాంగం మధ్య నివసిస్తున్నాను, నేను నశించి పోతున్నాను ఏడవటం మొదలెట్టాడు. సరి అయిన విధానంలోకి వచ్చాడు. ఇప్పుడు దేవుని ముఖకాంతిలో రహస్య పాపములు తేట తెల్లంగా కనపడతాయి. దేవుని సింహాసన దర్శనాన్ని చూశాడు. దేవుని దర్శనాన్ని ఎప్పుడైతే చూశాడో, సింహాసనాసీనుడైన దేవుని దర్శనాన్ని, దేవుణ్ణి ఎప్పుడైతే యెషయా గారు చూశారో, దేవుని ముఖకాంతిలో తన రహస్య పాపాలు బయటపడి నేను అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైన జనాంగం మధ్య నివసిస్తున్నాను, నేను నశించిపోతున్నానని బిగ్గరగా ఏడుస్తుంటే దేవుడు అన్నారు, కప్పుకొనకు ఒప్పుకుంటే కనికరం చూపే దేవుడు కదండి. అందుకని ఆయన అన్నారు, యెషయా దుఃఖపడకు అంటూ శరాపు అని ఒక శరాపుని పిలిచాడు. వేగంగా శరాపు వచ్చాడు. అక్కడ బలిపీఠం ఉంది కదా, బలిపీఠంపై ఉన్నటువంటి నిప్పుల్లో ఒక నిప్పుని కారుతో పట్టుకుని, కారు అంటే రూనిల్లే కారు కదండి, పట్టగారుతో పట్టుకుని ఆ నిప్పును తీసుకెళ్లి యెషయా పెదవులకు ముట్టించు, తగిలించు అనగానే ఈ శరాపు వెళ్ళాడు. ఆ పట్టకారుని తీసుకున్నాడు. ఆ పట్టకారుతో నిప్పును పట్టుకుని, నిప్పుతో సహా ఆ పట్టకారుని తీసుకుని వెళ్ళి ఆ పట్టకారుకు పట్టి ఉన్నటువంటి నిప్పుని యెషయా పెదవులకు తగిలించగా వెంటనే యెషయా పాపము దహించబడింది. స్తోత్రం. యెషయా పాపము తొలగిపోయింది, పాప నివృత్తి గావించబడింది. జాగ్రత్తగా వినండి. సింహాసనం వైపు చూసినప్పుడు, సింహాసనాసీనుడైన దేవుని వైపు చూసినప్పుడు పాపం బయటపడింది. బలిపీఠపు నిప్పు ద్వారా పాపం తొలగిపోయింది. అతని పాపాన్ని తొలగించటానికి నిప్పును అందించిన బలిపీఠం యేసయ్యకే గుర్తు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ బలిపీఠం పై నుండి తీయబడిన ఎర్రటి కనక్కనలాడే నిప్పు క్రీస్తు రక్తమునకు సాదృశ్యం. మీకు ఇంకా లోతుగా చెబుతాను. బలిపీఠము నిప్పులు అంటే 2 అర్థాలు మీరు తెలుసుకోవాలి. ఒకటి, సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయం 46వ వచనం చదువుకున్న తర్వాత ఆ వచనం ప్రకారం, లేక ఆ 16వ అధ్యాయం ప్రకారం బలిపీఠపు నిప్పులు అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. అర్థమవుతుందా? అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం బలిపీఠపు నిప్పులు క్రీస్తు రక్తమునకు గుర్తు. అక్కడ పరిశుద్ధాత్మకు గుర్తు, ఇక్కడ క్రీస్తు రక్తమునకు గుర్తు. క్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఆ ఎర్రటి కనక్కనలాడే బలిపీఠపు నిప్పు ఎప్పుడైతే యెషయా గారి పెదవులకు తాకిందో వెంటనే అతని పాపం తొలగింది. దేవునికి మహిమ కలుగును గాక. పవిత్రుడయ్యాడు అతను. చేతికి మట్టింటిదే కడుక్కోవడానికి నీళ్లు ఉన్నాయి, నీళ్లకు మట్టింటిదే శుభ్రం చేయడానికి పట్టిక ఉంది, ఎండుపు గింజలు ఉన్నాయి. మన ఆత్మకు మట్టింటింది, ఆత్మకు పాపమనే మాలిన్యం అంటింది. ఈ ఆత్మను శుద్ధి చేయటానికే ఉంది. ఏకైక సాధనం యేసు రక్తం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తం ప్రతి పాపిని కడిగి మానవులను పవిత్రపరుచును. పాపులందరినీ కడిగే రక్తం యేసయ్య రక్తం. మరి పాపులెవరు? ఏ వ్యాధము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనం చెబుతోంది. జన్మనో జాయతే శూద్ర, కర్మనో జాయతే ద్విజ అని చెబుతోంది శాస్త్రం. పుట్టుకతోనే ప్రతి ఒక్క వ్యక్తి పాపి అని శాస్త్రం చెబుతుంటే ఏ భేదము లేదు, అందరూ పాపులని వాక్యం చెబుతోంది. నాలో పాపము లేదని ఎవరన్నా అంటే వాళ్ళు తమను తాము మోసం చేసుకున్నట్టు లెక్క అని లేఖనం వివరిస్తోంది. ఏ భేదం లేదు, అందరూ పాపులే. కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా?
నేను పాపిని ఏమిటండి, నేను కాపుని, నేను రాజుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను వైష్ణవుని, నేను బ్రాహ్మణుని అని చెప్పుకు తిరుగుతున్నాం. మనం చెప్పుకోవటంలో తప్పులేదండి, చెప్పుకోవాలి. మన కోసం మనం కాకపోతే ఇంకెవరు చెప్తారండి, చెప్పుకోండి. కానీ వాక్యం ఏం చెబుతుందో ఒక్కసారి ఆలకించండి. వేదములు ఎవ్వరు చెప్పిన వినంతని వేగిరపడక వివరింపదగును, వెనుకన్న నిజము చేసిన మనుషుడెప్పుడు నీతిపరుడు. మహిళ సుమతి శతకం ఉందండి. ఈ సుమతి శతకం యొక్క భావం ఏమిటంటే, ఎవరు చెప్పినా వినాలి, వినడం వెంటనే తొందరపడకూడదు, చెప్పేది పూర్తిగా విని సత్యమును గ్రహించాలి. అలా సత్యమును గ్రహించిన వాడే న్యాయాన్యాయ విచక్షణ జ్ఞానం కలిగిన నీతిపరుడు అని ఈ శతకం యొక్క భావం. కనుక చెప్పేది పూర్తిగా విను, బైబిల్ చెబుతున్నది ఆలకించు. ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఆ ఊరు వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని, పెదవాడ వాళ్ళని, గుడివాడ వాళ్ళని భేదాభిప్రాయాలు లేవు. ఉదాహరణకు నేను మీకు చెప్పాలంటే, ముఖ్యమంత్రి మొదలుకొని మున్సిపాలిటీ వాడు వరకు, కారు తోడేవాడు మొదలుకొని, కలెక్టర్ వరకు, లక్షాధికారి మొదలుకొని, భిక్షాధికారి వరకు, కూటి లేనివాడు మొదలుకొని, కోటీశ్వరుడి వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి. ఏ భేదం లేదు, అందరూ పాపులే. కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరంటే కవర్ చేసి తిరుగుతున్నారు కాబట్టి. నయమాన్ గళ్ళగా, నయమాన్ తెలుసు కదా మీకు, మనోడు లోపల కుష్టు, పైకి ఫస్ట్. కుష్ఠరోగాన్ని బయటికి కనబడినవ్వకుండా వస్త్రాలతో కప్పు తిరిగేస్తా ఉండేవాడండి. చూసేవాళ్ళందరూ ఆహా నయమాను వీరుడు, శూరుడు, గొప్పవాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, వీరుడు అంటూ ఉండేవాళ్ళు. వాడు వీరత్వం శూరత్వం ఇంట్లోకి వెళ్ళి చూడాలి. కుష్ఠరోగి అతను. కుష్ఠరోగము పాత నిబంధన గ్రంథం ప్రకారము పాపమునకు సాదృశ్యము. పాపమునకు సాదృశ్యంగా ఉన్న రోగాన్ని లోపల కలిగి అది బయటికి కనబడినివ్వకుండా వస్త్రాలతో కవర్ చేసుకు తిరిగాడు నయమాను. ఎన్నాళ్ళు కొనసాగింది కవరింగ్? కొన్నాళ్లే. విషయం బయటపడింది, వెలుగుడేమిటో తెలిసింది. జీవము కలిగిన దేవుని ద్వారానే స్వస్థత కలిగింది. నీ కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుద్ది? మా కులం ఇది, మా గోత్రం ఇది, మా వంశం ఇది, మా వంశ చరిత్ర కొలవటానికి మీటర్ బద్దలు సరిపోవు. మేము సామాన్యులం కాదు. కొండ, మట్టి, గడ్డ, రాయి, రెప్ప, ఎలక, ఏనుగు, ఒంటె, కుందేలు, సింహం, పులి, గుర్రమని రకరకాల పదప్రయోగాలతో నీ కులాన్ని గురించి, గోత్రాన్ని గురించి, వంశాన్ని గురించి గొప్పగా గప్పాలు కొట్టుకుంటూ కులపు ముసుగులు, గోత్రపు ముసుగులు, వంశపు ముసుగులు ధరించుకుని తిరుగుతున్నావు కదా. ఎన్నాళ్ళు కొనసాగుద్ది నీ కవరింగ్? ఎన్నాళ్ళు కొనసాగుద్ది? సున్నం బకెట్లో మునిగి పైకి వచ్చేసింది కాకి. ఎలా మారింది? తెల్లగా మారింది. తెల్లగా మారింది కదండి, పావురాల్లో కలిసిపోతామని వెళ్ళింది. కానీ అవి చేర్చుకోవట్లా. కారణం ఏంటంటే సైజు తేడా వచ్చేసింది. బొంతకొక్కలా ఉన్నాను ఎలా అంటున్నాయి. పావురాలేమో మన ప్రవీణ్ గారిలా ఉంటే సున్నం బకెట్లో మునుగు పైకి వచ్చిన కాకి నాలాగా ఉంది. సైజు తేడా వచ్చేసింది. కాబట్టి అవి చేర్చుకున్నా బొంతకొక్కలా కూడా నువ్వు వద్దా ఎలా అంటున్నాయి. అప్పుడు వెంటనే ఈ సున్నం బకెట్లో మునుగు పైకి వచ్చిన కాకి కవర్ చేసుకోవటం మొదలు పెట్టింది. నేను ఈ దేశం పావురాన్ని కాదు అంది. అలాగా మరి ఈ దేశం పావురాన్ని, నేను ఫలానా దేశం పావురాన్ని అంది. అలాగా అక్కడి సైజులో ఉంటాయన్నమాట. సరే అయితే రా అని చేర్చుకున్నాయండి. చేర్చుకున్నాయి కానీ వీటికి సందేహం. నేను ఒక్కేటే అంత పొడవుందా అన్నాయి. ఆ దేశంలో నేను పోరాటాల్లో పాల్గొన్న పావురాన్ని పొడిచి ముక్కు పొడిగిందని కవర్ చేసుకుంది. నీ గొంతేట అలా ఉంది అని అడిగింది. పోరాటం అంటే పొడవటమే కాదు, అరవటం కూడాను. అరిచి నా గొంతు బొంగురిపోయిందంది. మరి ఇప్పుడు చదివి తిని ఆ దేశంలో మీలాగా మీకు దొరికే మేత అక్కడ మాకు దొరకదు కనుక అక్కడ ఏది పడితే అదే తినాలి. ఆ అలవాటు ఇంకా పోక ఇక్కడ కూడా అలాగే తినేస్తున్నాను. రాను మీ ఆహారపు అలవాట్లోకి వచ్చేస్తాను అని మళ్ళీ కవర్ చేసుకుంది. ఇలా ప్రతిదానికి కవర్ చేసుకుని తిరిగేస్తోంది కాకి. ఈ లోపల వానాకాలం వచ్చింది, వర్షం కురిసింది, వాన దెబ్బలు సున్నం కరిగి కారిపోయింది, కాకి రూపు బయటపడింది. విషయం తెలిసిన పావురాలు పొడిచి తరివేశాయి. ఎన్నాళ్ళు కొనసాగింది కవరింగ్? వాన కురిసే వరకు. మరి నీ కవరింగ్? కురవబోతోంది కడవరి వాన. కడవరి వాన కురిసిన సమయంలో నీ అసలు రూపేటో బయటపడుద్ది. సిగ్గుపరచబడతావు. అయితే దేవుని పనివాడిగా నేను మీకు చెప్పే మాట ఏమిటో తెలుసా? కడవరి వాన కురిసిన సమయంలో కూడా కలవరపడిన కరలేని వ్యక్తులమై క్రీస్తు కొరకు మనము నిలవబడవలెనంటే మన పాపాలు కవర్ చేయబడకూడదు. కులపు ముసుగులతో, గోత్రపు ముసుగులతో, వంశపు ముసుగులతో మన పాపాలు కవర్ చేయబడకూడదు, కడగబడాలి. స్తోత్రం. మన పాపాలు కడగబడాలి. అందుకనే శాస్త్రం చెబుతోంది, రుధిరపాతం వినా పాప విమోచనం భవతి.
అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. ఏ రక్తం? గొర్రెల, కోడెల, కొంగల, కోళ్ల, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల ఉపయోగం లేదని హెబ్రీ పత్రికలో ఉంది. పోనీ మన రక్తమా? మన రక్తం వల్ల కూడా ఉపయోగం లేదు. మన రక్తానికి గ్రూపులు ఉంటాయి. ఒకళ్ళ గ్రూప్ ఒకళ్ళకి పడదు. ఒకళ్ళ గ్రూప్ ఒకళ్ళకి పడదు. మనలో వాళ్ళు కూటాలు పెడితే మనం వెళ్ళటానికి వీలు లేదు. మన రక్తంలో గ్రూపులే కాదండి, మనలో కూడా గ్రూపులు. మనలో వాళ్ళు మీటింగ్ పెడితే మనం వెళ్ళటానికి వీలు లేదు. మేము పరలోకంలో ఉంటాం, రావటం మానేరా పోని అందం అనిపిస్తుంది, కానీ అలాంటి రైట్స్ దేవుడు మనకి ఇవ్వలేదు. ఒకే సంఘానికి వెళ్ళే వాళ్ళలో గ్రూపులు. మీరు గమనించారో లేదో, ఈ ఇద్దరు లేక ముగ్గురు ఎప్పుడు చూసినా ఒకే చోట కూర్చుంటా ఉంటారు. ఏమండి, కవిత్రయంలాగా, తాటికాయలో 3 టెంకల్లాగా ఇద్దరు లేక ముగ్గురు నలుగురు ఎప్పుడు చూసినా ఒకే చోట కూర్చుంటారు. గమనించారా? మందిరంలో ఒకే చోట, బయట కోటలకు వచ్చినా ఒకే చోట కూర్చుంటారు గ్రూపుగా. ఏమండి, ఇటు జరగరు అటు కలరు. పొరపాటును వీళ్ళు ప్రతి వారం కూర్చునేటువంటి చోట వేరొకళ్ళు వచ్చి కూర్చున్నారనుకోండి, కుక్కలాగా ఒక లుక్ వేస్తారండి. కుక్కలాగా లుక్ అంటే నా అర్థం కరిచేలా చూస్తారని. ఈ కుక్క లుక్కు భయపడి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఏమ్మా, ఆ వారం ఇంకో చోట కూర్చో తప్పే ఉంది. ఉద్దేశం మంచిదైతే, ప్రదేశం ఇదేనే, పర్లేదు కదా, రాకూడదు, పక్కన కూర్చో తప్పే ఉంది. అక్కడే కూర్చోవాలంటే కలిసి వచ్చింది ఏంటి? లేకపోతే అసలు ఆ చోటే ఉన్న మీకు రిజర్వేషనా అక్కడే కూర్చోవాలటండి వీళ్ళు. దైవజనులు ఆత్మీయ అభివృద్ధి ప్రజలకు కలగాలని అనేక విధమైనటువంటి ఆత్మీయ కోటాలు జరిగిస్తుంటే ప్రతి కోటంలోనూ వీళ్ళు ఒకే చోట కూర్చుని కుట్రా కోటాలు పెడతా ఉంటారు. కుట్రా కోటాలు పెడతా ఉంటారు. గ్రూపులు, ఒకే సంఘానికి వెళ్ళే వాళ్ళల్లో గ్రూపులు. ఎంత విచారకరం అండి. ఇలాంటి రకరకాల గ్రూపు రాజకీయాలతో కూడిన మన చెత్తనెత్తున ఒక పాపిని కడగటానికి పనికిరాదు. ఒక పాపి రక్తం వేరొక పాపిని పరిశుద్ధపరచలేదు. గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు. కనుక మన రక్తం వల్ల కూడా ఉపయోగం లేదు. మరి ఏ రక్తం అంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షమస్యకం తద్రక్తం పరమాత్మీయ పుణ్యదాన బలియాగమని వేదోక్తి చెబుతోంది. సర్వమానవాది పాప పరిహారార్థమై పరమాత్ముడే రక్తము చెందించాలి. ప్రజాపతేర్దేవేర్భ్యో ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అంటోంది వేదం. ప్రజల పరిపాలకుడైన ప్రజాపతి అయినటువంటి దేవాది దేవుడే ప్రజలందరి కొరకు యజ్ఞము చేసి యజ్ఞములు యాగమైపోవాలి. కయప అనే వ్యక్తి అంటాడు, అనేకుల కొరకు ఒకడు మరణించని సంగతి మీకు తెలియదని. ఆ మాట తనకు తాను పలకలేదని అతడు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించాడని బైబిల్ చెబుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రవచన వాక్యాలు కావచ్చు, లేఖనోక్తులు కావచ్చు, వేదోక్తులు కావచ్చు, శాస్త్రోక్తులు కావచ్చు, వీటన్నిటినీ నెరవేర్చుటకు జీవితకాలమంతా ఈ మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు సంకలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవాళిని విమోచించుటకు ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రక్తమాంసములలో పాలివాడై మన కొరకు శరీరధారిగా భూలోకంలో పుట్టి లేత మొక్కవలి ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువ మానుగు లేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. శిలువలో బలి అయి కార్చిన క్రీస్తు రక్తము పాపాలు తొలగించి మానవులను పరిశుద్ధపరిచే రక్తము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యేసు రక్తంలో కడగబడ్డావా? యేసు రక్తంలో కడగబడటం అంటే బాప్తిస్మం పొందావా? బాప్తిస్మం పొందడం అంటే మారు మనస్సు పొందావా? బాప్తిస్మం మారు మనస్సు అంటే మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. ముందు మందలని చెప్పి వెనకాల తందనని చెప్పడం, నోటితో పలకరించి నొసలతో ఎక్కిరించడం మాయ మనస్సు. మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. మారు మనస్సు పొందాలి. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. పెళ్లి కోసం కాదు. పెళ్లి బాప్తిస్మం పొందుతారు కొంతమంది. నీ పెళ్లి బాప్తిస్మము చెల్లదు. నువ్వు మళ్ళా బాప్తిస్మం పొందాలి మారు మనస్సు పొంది. మాకు చిన్నప్పుడు అయిపోయిందండి అంటారు కొంతమంది. ఏమైంది, దినమైందా అని లోపల అనుకుంటాం, బయటకు అనకూడదు కదా. చిన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయిందని, చిలకరింపు అయిపోయిందని. నీ పెళ్లి బాప్తిస్మాలు, చిలకరింపు బాప్తిస్మాలు, జ్ఞానస్నానాలు, జెండా క్రింద నుండి వెళ్ళి చేసేటువంటి వందనాల బాప్తిస్మాలు, అవగాహన లేని బాప్తిస్మాలు, యాలవెర్రి బాప్తిస్మాలు చెల్లవు.
మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. పైగా ప్రభు చూపిన మాదిరి చొప్పున ముంచుడు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మము అనే పదాన్ని బ్యాప్టిజో అంటారు గ్రీకులో. అంటే ముంచుట లేక పాతి పెట్టబడుట అనే భావం. కనుక మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ముంచుడు బాప్తిస్మం పొందాలి. అసలు బాప్తిస్మము అంటే 1 మన పాత రోత ప్రాచీన పాపపు స్వభావాన్ని పాతి పెట్టడం. 2 పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతన పరచబడటం. 3 నీటి మూలమును తిరిగి జన్మించటం. 4 క్రీస్తుని ధరించుకోవటం. 5 సంఘములో చేర్చబడి స్థిరమైన సభ్యత్వము పొందటం. 6 క్రీస్తుతో కూడా ఆయన మరణములో పాలు పంపులు పొంది ఆయనతో పాటు తిరిగి లేవటం. 7 యేసు రక్తములో కడగబడటం. స్తోత్రం. మరి బాప్తిస్మం పొందేవా? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందిన వాళ్ళే యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు అవుతారు. యేసు రక్తము ప్రతి పాపిని కడిగి మానవులను పవిత్రపరుస్తుంది. మన కొరకు భూలోకానికి వచ్చి బలి అయి బలిపీఠమై నిలిచిన క్రీస్తు రక్తము మన పాపాలని తొలగించే సాధనం. కనుక ఈ మాటలు గుర్తుంచుకోండి. బలిపీఠంపై ఉన్న నిప్పు వలన యెషయా పాపాలు తొలగిపోయినట్లు మన కొరకు బలి అయి నిలిచిన బలిపీఠమైన యేసు రక్తం వలన మన పాపాలు తొలగిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచ ప్రజల పాపాలు తొలగించడానికి బలి అయి నిలిచిన బలిపీఠము ప్రభువైన క్రీస్తు. ఆయన వల్ల ప్రపంచానికి మొట్టమొదటి ఉపయోగము ఆయన రక్తము పాపాలను తొలగిస్తుంది. యెషయా పాపాలే కడిగేసినప్పుడు ప్రపంచ ప్రజల పాపాలు కడగటం ప్రభువుకి పెద్ద విషయమా? ఆయన రక్తము ప్రవహిస్తోంది ప్రపంచమంతా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా నిలిచి ఉంది యేసు రక్తమే భూమి మీద. దానికి ఆధారం ఉందండి. ఇజ్రాయెల్ దేశం వెళితే అక్కడ ఖచ్చితంగా ప్రభు యొక్క రక్తపు డాగులు చూస్తాం మనం. నేను వెళ్ళాను. మళ్ళా మేలో వెళుతున్నాను వచ్చే సంవత్సరం ప్రభు చిత్తం అయితే. అక్కడ క్రీస్తు రక్తపు డాగులు చూస్తాం మనం. ఒక చోట చాలా ప్రాముఖ్యం అండి. అది ఒక రాతి బల్లండి. శిలువుపై నుండి ప్రభు శరీరాన్ని దించిన తరువాత ఆ రాతి బల్లపై పరుండబెట్టి అక్కడ చేయవలసిన మర్యాదలవి చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్ళి ఆ సమాధిలో ఉంచడం జరిగిందండి. రాతి సమాధిలో ప్రభు శరీరాన్ని. ఈ మర్యాదలన్నీ కూడా చేసే క్రమంలో ఆ రాతి బల్ల మీద పెట్టారు కదా. ఆ ప్రభు శరీరానికి ఉన్న రక్తం ఆ రాతి బల్లకు అంటుకున్న రక్తం రాతిలోకి ఇంకిపోయి ఆ రక్తపు డాగులు ఇంకా నిలిచి ఉన్నాయి. ఎంత గొప్ప విషయం అండి ఇది. మీరు అనొచ్చు, రక్తం రాతికి అంటుకుందంటే నమ్ముతాం కానండి, రాతిలోకి ఇంకిపోవటం ఏమిటి? ఎన్ని వేల సంవత్సరాలైనా ఇంకా రక్తపు డాగులు అలా ఉండటం ఏమిటి? కొంతమందికి సందేహం కలుగుద్దండి. మీ సందేహానికి నివృత్తి కలగజేసే సమాధానం ఉంది నా దగ్గర. రాతిలోకి ఇంకిపోకపోవటానికి, ఇన్ని వేల సంవత్సరాలైన రక్తపు డాగులు నిలిచి ఉండకపోవటానికి అదేమన్నా నీ రక్తమా నా రక్తమా? కోకనక్క ఎవరి రక్తం అది? మరి అది ఆ ఇంగితం ఉండాలి కదా. అవునా కదండి? నీ రక్తం నా రక్తం అయితే ఏగలు పీల్చేస్తే, కుక్కలు నాకేస్తే, చిరాకు వస్తే నీళ్ళెట్టు కడిగేస్తారు, వానొస్తే కొట్టుకుపోద్ది. రాతిలోకి ఇంకిపోయి డాగు రూపములో మిగిలిపోయి ఉండగలిగిన శక్తి ఆ రక్తానికి ఉంది. పైగా ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? అక్కడ ప్రార్థన చేసుకుంటూ నేను ప్రతిదీ అడిగేవాడిని దేవుణ్ణి, ఏమిటి నాయనా దీనివల్ల నేను నేర్చుకునేది ఏమిటి అని. నా రక్తము ఇంకా పాపులను కడగటానికి ప్రపంచంలో నిలిచి ఉందని చెప్పడానికి ఇది ఒక గుర్తు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుర్తు అలా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అలా జరగకుండా ఉంటుందా? రాతిలోకి రక్తం ఇంకిపోయి డాగుల రూపంలో ఇంకా నిలిచి ఉంది. క్రీస్తు రక్తము పాపులను కడగటానికి నేటికి కూడా ఈ ప్రపంచంలో సిద్ధంగా ఉందని చెప్పడానికి అది ఒక ఆధారం. యేసు రక్తము ప్రతి పాపిని కడిగి మానవులను పవిత్రపరుస్తుంది. అదృశ్య లక్షణము కలిగి క్రీస్తు రక్తము ప్రపంచమంతా ప్రవహిస్తోంది. సభ ద్వారా ఈ ప్రాంతంలో కూడా ప్రవహిస్తోంది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పాపి ఉన్న సంగతి గ్రహించి ప్రభు పాదాల చెంతకు ఆశ్రయం కొరకు వస్తే, బలిపీఠమైన క్రీస్తును ఆశ్రయిస్తే చాలు, ప్రభు నీ పాపాలను తొలగిస్తారు. బలిపీఠ నిప్పు ద్వారా యెషయా పాపం తొలగిపోయినట్లు బలిపీఠమైన క్రీస్తు రక్తము ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. ఇది మొట్టమొదటి ఉపయోగం అండి బలిపీఠం వల్ల. ఇక రెండవది మీకు నేను జ్ఞాపకం చేస్తాను. సమయం అయిపోయింది కనుక త్వరగా చెప్పేస్తాను. మీరు సంఖ్యాకాండ గ్రంథం 26:11 చదువుకోండి.
అక్కడ అయితే కొరహు కుమారుడు చావలేదు అనేటువంటి మాట చూస్తారు. కొరహు కుమారుడు చావలేదు, కానీ మీకు తెలియాల్సిన మాట కొరహు భార్య కూడా చావలేదు. మరి కొరహు భార్య కోసం అక్కడ ఎందుకు లేదని అంటారు చాలా మంది. ఒక్కసారి ఇంగిత జ్ఞానంతో చూడండి, అది వంశావళి. వంశావళిలో ఆడవాళ్ల కోసం ఎక్కువగా రాస్తారా? రాయరు. కాబట్టి అక్కడ లేదు అంటే ఆవిడ లేదని కాదండి, ఉంది. చరిత్ర చెబుతున్న మాట ఏమిటంటే అది వంశావళి కాబట్టి అక్కడ ఆమె ప్రస్తావన లేదు. కానీ కొరహు భార్య కూడా బ్రతికింది. మీకు చెబుతాను క్లుప్తంగా. కొరహు అంటే తెలుసు కదా మీకు, వాడు భక్తుడు కాదు, భ్రష్టుడు. భ్రష్టుడని ఎలా చెప్పగలుగుతున్నానంటే బైబిల్లో భక్తుల లిస్ట్ ఉంది, భ్రష్టుల లిస్ట్ ఉంది. భక్తుల లిస్ట్ హెబ్రీ పత్రికలో ఉంటుంది, భ్రష్టుల లిస్ట్ యోధా పత్రికలో ఉంటుంది. ఈ కొరహు గాడి పేరు భ్రష్టుల లిస్టులో ఉంది కనుక వీడు భ్రష్టుడు అని మీకు ప్రకటిస్తున్నాను. వీడు ఎందుకు భ్రష్టుడు? చెడ్డ లక్షణాలను బట్టి. తిరుగుబాటు తత్వం కలిగిన వాడు, మోషే గారిని ఎదిరించినవాడు, మోషే గారిని గద్దెదించి పేటనక్కాలని చూసినవాడు, దురాశ కలిగిన వాడు. కాబట్టి వీడు భ్రష్టుడు. మోషే గారిని కొన్ని మాటలు అడిగి కడిగేయాలనుకున్నాడు. అనుకుని అతని ఒక్కడి వల్లే ఆ పని కాదని తన వైపు కొందరిని తిప్పుకున్నాడు. కోరహు నలుగురుగా ఏర్పడ్డారు. ఎలా? కోరహు, దాతాను, అభిరాము, ఊను, వెరసి ఎంతమంది? నలుగురు. ఈ కోరహు గారు మోషే గారిని కొన్ని మాటలు అడిగి కడిగేద్దాం అనుకున్నాడు తిరుగుబాటు తత్వంతో. వీడొక్కడి వల్లే కాదని గ్రహించి దాతాను, అభిరాము, ఊను అనే ముగ్గురిని తన వైపు తిప్పుకున్నాడు. ఒకటికి ముగ్గురయ్యారు, మొత్తం కలిపి నలుగురయ్యారు. ఈ నలుగురు ఆలోచన చేసి మన నలుగురు వల్ల కూడా కాదురా అనుకుని ఇశ్రాయేలీయులలో ప్రధానులుగా పెద్దలుగా పిలువబడుతున్నటువంటి 250 మందిని తమ వైపు తిప్పుకున్నారు. ఒకటికి ముగ్గురయ్యారు, మొత్తం కలిపి నలుగురయ్యారు. ఈ నలుగురికి 250 మంది తోడయ్యారు. ఒక మంచి పని చేద్దామంటే ఎవడన్నా వస్తాడా? ఒకడు కొంత కూల్చేద్దాం, ఒకటి మీద దుమ్మికి వెళ్దాం అంటే మాత్రం పొలోమని వచ్చేస్తారు. మాయమంద. చిన్న మంది కాదండి ఇళ్ళు, మాయమంద. వెరసి 254 మంది జట్టు కట్టారు. ఈ 250 మంది ఆ నలుగురితో ఏమన్నారంటే మీ వెనకాల మేము ఉంటామన్నారు. వీళ్ళ అండ చూసుకుని నలుగురు పెట్టేగిపోయారు. ఈ నలుగురిలో కోరహు మరీ విరుచుకుపడిపోయాడు. విరుచుకుపడిపోయి మోషే గారిని ఎదిరించాడు. ఏమయ్యా మోషే, ఏముంది నీలో గొప్ప? నువ్వు ఒక్కడవే పరిశుద్ధుడు, ఆ మాటకొస్తే నువ్వు పరిశుద్ధుని, ఇశ్రాయేలు సర్వ సమాజంలో ప్రతి ఒక్కడనూ పరిశుద్ధుడే కదా అని తెగించాడు. మోషే గారిని ఎదిరించి మాట్లాడటానికి కోరహు నోరు తెరిచాడు. కోరహు ఎప్పుడైతే వ్యతిరేకంగా నోరు తెరిచాడో మోషే గారు దేవునితో మాట్లాడటానికి నోరు తెరిచాడు. స్తోత్రం. మోషే గారు ఎప్పుడైతే దేవునితో మాట్లాడటానికి నోరు తెరిచాడో దేవుడు ఆ మన్నాడు అంటే ఆ 2వ దినాన్న భూమితో మాట్లాడటానికి నోరు తెరిచాడండి. దేవుడు ఎప్పుడైతే భూమితో మాట్లాడటానికి నోరు తెరిచాడో భూమి తిరుగుబాటుదారుని మృంగేయటానికి నోరు తెరిచింది. ఎన్ని నోళ్ళు ఉన్నాయో చూడండి. తిరుగుబాటు తత్వంతో తెరవబడిన కోరహు నోరు, ప్రార్థించడానికి తెరవబడిన మోషే గారి నోరు, ఆజ్ఞాపించడానికి తెరవబడిన దేవుని నోరు, అనుసరించడానికి తెరవబడిన భూమి నోరు. భూమి నీ నెరవిడిచి నోరు తెరచి కోరహు, దాతాను, అభిరాము, ఓను అనబడిన వారి కుటుంబాలను, వారి సమస్త సంపాద్యమును ఒక్క పాటున నెరవిడిచి నోరు తెరిచి మింగేయ్ అన్నారు దేవుడు. దేవుని నోటి మాటకి వ్యతిరేకత చూపిన భూమి పెళ్ళ బ్రద్దరై కోరహు, దాతాను, అభిరాము, ఓను అనబడిన వారి కుటుంబాలను, వారి సమస్త సంపాద్యమును ఒక్క పాటున నెరవిడిచి నోరు తెరిచి మింగేసింది. మీ వెనకాల మేము ఉంటామన్నారు చూసారా? 250 మంది పక్క వెళ్ళిపోతారు పీతల్లాగా. దేవుని ప్రళయ ప్రచండ భీకర కోపాగ్ని అగ్ని జ్వాలామయమై ఆ 250 మంది మీద క్రొమ్మరింపబడగా కరషా కొట్టిన కాకుల్లాగా వడతబద్దైన ఉడతల్లా చచ్చిపోయారు వాళ్ళు. వందలాది మంది ప్రాణాలు పోయాయి. భయంకరమైన విపత్తది. అయితే అంత భయానకమైన ప్రమాదకర శిక్షా విధి నుండి, విపత్తు నుండి కోరహు భార్య, కోరహు కుమారులు చావకుండా తప్పించబడ్డారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ వృత్తాంతాన్ని చెప్పడానికి ఇదంతా చెప్పాను. కోరహు భార్య ప్రార్థిస్తోంది దేవునికి. అప్పటికింకా భూమికి దేవుడు ఆజ్ఞాపించలేదు. భూమి నోరు తెరిచే వాళ్లను మింగేయలేదు. దేవునికి ప్రార్థిస్తోంది, దేవా నా భర్త మూర్ఖుడు, నా మాట కూడా వినినవాడు కాడు. నీకు నీ సేవకునికి విరోధంగా పాపం చేశాడు నా భర్త, కనుక శిక్షకు పాత్రుడే. నేను కూడా శిక్షకు పాత్రురాని దేవా, అతగాడికి సహధర్మచారిణిని గనుక నేను కూడా శిక్షకు
పాత్రురాలనే. కానీ నా బిడ్డలేం చేశారు నాయన? అసలు ఈ పాపంలో వీళ్ళకి అసలు పాలు పంపులు లేవు, వీళ్ళకేం తెలియదు, పసిపిల్లలు వీళ్ళు. నా బిడ్డల్ని కాపాడయ్యా, నా కుమారుల్ని రక్షించయ్యా అని ఈ తల్లి ప్రార్థించిందండి దేవునికి. స్తోత్రం. దేవుని కోపము క్షణము, ఆయన కృప నిరంతరము. స్తోత్రం. కాబట్టి దేవుడు అన్నారు, నీ కుమారులను తీసుకుని నువ్వు పక్కకు వచ్చేయమని. స్తోత్రం. ఆ తల్లి ప్రార్థన ఎంత గొప్ప కార్యాన్ని జరిగించింది దేవుని ద్వారా. ఏమండి, తల్లులేమో దేవుని దర్శనాలు చూడటానికి సన్నిధికి వస్తుంటే పిల్లలు దూరదర్శనాలు చూస్తా ఇంటికాడ ఉండిపోతున్నారండి. రోజులలో ఉన్నాయి. ఏమండి, ప్రతి ఒక్కళ్ళు ఈ కొరహు కుమారుల తల్లిలా మారాలి. స్తోత్రం. పిల్లల కొరకు ప్రార్థించాలి. ప్రార్థించింది ఈవిడ. దేవుడు అవకాశం ఇచ్చారు పక్కకు వచ్చేయమని. వెంటనే తన పిల్లల్ని హక్కుని చేర్చుకుని పరుగున పక్కకు వచ్చేసిందండి. పెద్ద శబ్దంతో భూమి నిలబెడిచి నోరు తెచ్చి మిగిలిన వాడిని మింగేసింది. ఈమె పక్కకు వచ్చేసి ఖాళీగా నుంచోలా, చోద్యం చూస్తూ నుంచోలా, పరుగున గుడారంలోనికి వెళ్ళి బలిపీఠమును ఆశ్రయించమని పిల్లలకు నేర్పింది. బలిపీఠపు కొమ్మును పట్టుకుని వేళ్లాడమని చెప్పింది. ఈమె కూడా బలిపీఠాన్ని గట్టిగా పట్టేసుకుంది. ఎందుకో తెలుసా? ఈమె ప్రక్కకు వెళ్ళి నుంచుందనుకోండి, దేవునికి ఈమెకు మధ్య జరిగిన సంభాషణ పక్కోళ్ళకి తెలియదు కనుక వాళ్ళు బయటకు వచ్చేసిందని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వేస్తారు. అవునా కదా? ఇప్పుడు దేవునికి నాకు ఉన్న ఆత్మీయ బంధం పక్కోళ్ళకి అర్థం అవుద్దా? చాలా మందికి అర్థం కాదండి. అందుకనే మనకు కలిగిన దర్శనాలు, మనకు వచ్చిన కళలు చెబుతుంటే కొంతమంది వెటకారిస్తారు, హేళనగా చూస్తారు. కనుక ఈ దర్శనాలు కళలు పక్క వాళ్ళతో పంచుకోకండి, వెక్కిరిస్తారు వాళ్ళు. తెలుసా మీకు? ఈ యోసేపు గారినే వెక్కిరించారు కదండి, యోసేపు గారి మీద పగబట్టారు కదండి. మనమెంత, మన బ్రతికెంతండి. కనుక దేవునికి మనకు ఉన్న సంబంధం మనకు అర్థం అవుద్ది, కానీ చాలా మందికి అర్థం కాదు. కాబట్టి ఈమె పిల్లలు తీసుకుని పక్కకు వచ్చింది కదా, బయట వాళ్ళు ఏమనుకుంటారు చూసేవాళ్ళు? అలాగే బయటకు వచ్చేసిందిరా భయపడిని తీసుకెళ్ళి మళ్ళీ వేస్తారు గోతులో. కనుక ఆవిడ జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకుని అన్నట్లుగా ఆమె తన పిల్లల్ని పరుగున అలా తీసుకుపోయి బలిపీఠాన్ని ఆశ్రయింపజేసింది. ఆమె కూడా బలిపీఠాన్ని ఆశ్రయించింది. లేఖనం ప్రకారం బలిపీఠమును ఆశ్రయించిన వాళ్ళని బయటికి లాక్కొచ్చి చంపడానికి వీలు లేదు. ఎప్పుడైతే బలిపీఠాన్ని ఆశ్రయించిందో ఆమె పిల్లలు బ్రతికారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమె కుమారులు తప్పింపబడటానికి అక్కడ సాధనంగా వాడబడింది ఏమిటి? బలిపీఠం. మర్చిపోకండి. బలిపీఠము ఆశ్రయించటం వల్ల కోరహు కుమారులు, కోరహు భార్య బ్రతికారు. అంతేకాదండి, ఈ తల్లి ఆ పిల్లలకు చెప్తూ ఉండేది ఆ తర్వాత, రే మీ నాన్న వల్ల మనం చచ్చిపోదాం, దేవుని వల్ల బ్రతికాం, పరమ తండ్రి వల్ల బ్రతికిందా. ఆనాడు బలిపీఠమును ఆశ్రయించకపోతే మనకి ఈ బ్రతుకు ఉండేది కాదు. కనుక మీరు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలని వాళ్ళకి భక్తిని నూరు పోసింది ఆవిడ. అందుకనే కోరహు వంశం నిలిచింది. స్తోత్రం చెప్పండి. కోరహు చెడ్డవాడే గాని కోరహు వంశం చెడ్డది కాదండి. కోరహు వంశం నిలిచింది. కోరహు వంశంలో నుండి కీర్తనాకారులు లేచారు. స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులు వచ్చారు. స్తోత్రం. మందిరమును కావలి కాసే, పట్టణమును కావలి కాసే కావలి వాళ్ళు వచ్చారు. కావలి వాళ్ళ కోసం తెలుసా మీకు? గుర్రం కంటే వేగంగా పరిగెట్టగలరటండి వాళ్ళు. ఎవరు? కావలి వాళ్ళు. అంత వేగంగా పరిగెట్టకపోతే సమాచారం చెప్పలేరు. అంత వేగంగా పరిగెత్తకపోతే ఆ రాత్రి వేళ వచ్చే శత్రువుని వాళ్ళు అడ్డుకోలేరు. అర్థమవుతుందా? అంత వేగంగా పరిగెట్టగలిగిన వాళ్ళు. అంతేకాదు, వాళ్ళ కనుదృష్టి చాలా శక్తివంతమైందటండి. వాళ్ళు బలం కలిగిన వాళ్ళు, వాళ్ళు మెలకువగా ఉండేవాళ్ళు. ఇన్ని ఉన్నాయి కావలి వాళ్ళల్లో. అలాంటి కావలి వాళ్ళు కోరహు వంశం నుండి లేచారు. దేవుని మందిరాన్ని కావలి కాశారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కోరహు కుమారులు, కోరహు భార్య రక్షింపబడ్డారు. కోరహు వంశం నిలవబడింది. కోరహు వంశం నుండి గొప్ప భక్తులు వచ్చారు. వాళ్ళు కీర్తనలు రచించారు. చూస్తాం కదా కోరహు కుమారుల కీర్తనలని.
ఇదంతా జరగటానికి, కోరహు వంశం నిలవబడటానికి, కోరహు భార్య కోరహు బిడలు బ్రతికి బట్టకట్టడానికి కారణం, శిక్షా విధి నుండి వాళ్ళు తప్పించబడ్డానికి గల కారణం బలిపీఠం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏమిటంటే, బలిపీఠమైన క్రీస్తు రక్తము మన పాపాలు తొలగిస్తే, బలిపీఠమైన యేసయ్య మనల్ని శిక్షా విధుల నుండి తప్పిస్తారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కనుక బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయిస్తే మన పాపాలు తొలగిపోతాయి. బలిపీఠమైన క్రీస్తు వలన మనము శిక్షా విధి నుండి తప్పించబడతాం. పైనుండి వచ్చే కోపాగ్ని శిక్ష నుండి, క్రింద నుండి పట్టుకోవడానికి ప్రయత్నించే పాతాళాగ్ని శిక్ష నుండి తప్పించబడతాం. శిక్షా విధుల నుండి తప్పించే బలిపీఠం ప్రభు అయిన క్రీస్తు ఒక్కరే. స్తోత్రం. అంతేకాదండి, మూడవ మాట కూడా టచ్ చేసి అలా ముగిస్తాను. మూడైతే బాగుంటుందని. నీ బలిపీఠము చెంత పిచ్చుకలకు నివాస స్థలం ఉంది, గూటి స్థలం ఉంది అని బైబిల్లో చూస్తాం మనం. అవునా? కోరహు కుమారుడు రాసినటువంటి కీర్తనే అది. వాళ్ళ బ్రతుకులో వాళ్ళ సాక్ష్యం అది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆ వంశము యొక్క సాక్ష్యం అండి అది. బలిపీఠం చెంత నివాస స్థలం ఉందట పిచ్చుకలకి. పిచ్చుక అంటే మనమే. మనకంటే అల్పమైన జీవి ఇంకోటి ఏముందండి? అసలు మానవ జాతి కంటే అలుపులు ఎవరన్నా ఉన్నారా? తెలియదా మీకు? మీరు కటింగ్లు ఇస్తున్నారేమో, నేనంటే ఏంటనుకున్నారని. పంపుల దగ్గర గట్ట, ఏమండి చదువుకునే కాలేజీల్లో దగ్గర గట్ట పెద్ద కటింగ్లు ఇస్తున్నారేమో. మానవ జాతి పిచ్చుక. పిచ్చుకంత బలహీనమైనది. మానవ జాతి కంటే బలహీనమైన జాతి మరొకటి లేదు. తెలుసా మీకు? చాలా ఏళ్ల క్రితం కలరా అనే వ్యాధి వచ్చి చచ్చిపోయిన జనం. కలరా అనే వ్యాధి ఈగల ద్వారా వ్యాపించే వ్యాధి. అంటే మనుషుల్ని ఏం చంపేసినట్టు? ఈగలు. ఈగలేమిటంటే తర్వాత డ్యూటీ దోమలు తీసుకున్నాయి. డెంగీ, మలేరియా, చికెన్ గునియా అనే వ్యాధులు వేటి వల్ల వస్తాయి? దోమల వల్ల. అంటే మనుషుల్ని ఏం చంపేసినట్టు? దోమలు. ప్రతి సంవత్సరం దోమకాటు వల్ల 27 లక్షల మంది చనిపోతున్నారటండి. 2 కోట్ల మంది ఆసుపత్రుల్లో పాలవుతున్నారట. దోమల్ని తక్కువ అంచనా వేయకండి. ది గ్రేట్ అలెగ్జాండర్ దోమ కుట్టే చచ్చిపోయాడండి, విషజ్వరం వచ్చి. అర్థమవుతుందా? అంటే మనుషుల్ని ఏం చంపేసినట్టు? దోమలు. నిన్ను వేసేయడానికి కడప కత్తులు, దివ్యము బాంబులు అక్కర్లా. దోమలు చంపేస్తాయి. అంత బలహీనం మనం. ఏగలు దోమలు ఒకటి, పందులు చంపేయట్లేదా? స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వచ్చి పోతున్నారు జనం. స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి వేటి వల్ల కలిగే వ్యాధి? పందుల ద్వారా కలిగే వ్యాధి. అర్థమవుతుందా? కనుక పందులను, పంది కుక్కలను తినేవారు చస్తారని బైబిల్ చెబుతుంది. కాబట్టి సంతకెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. సంతంతర మార్కెట్ అంటారు మీరు. కొంతమంది సంత మార్కెట్ అంటారు పశ్చిమ గోదావరి జిల్లాలో. రెండు కలిపి సంత మార్కెట్ అండి అంటారు. మళ్ళీ ఉంటుంది ఆ ప్రాంతపు ఆంగ్లం. అంటే చాలా ప్రాంతాల్లో మాట్లాడతారులేండి సంత మార్కెట్. ఒక అతను, బాబు కోటాను రాలేదేమిటి అన్నాను. మా ఆడ లేడీస్ ఒప్పుకోలేదండి అన్నాడు. వాళ్ళ ఆడ లేడీస్ ఒప్పుకోలేదట. క్రికెట్ ఆడేటప్పుడు గమనించారా? క్యాచ్ పట్టుకో, క్యాచ్ పట్టుకో. క్యాచ్ అంటేనే పట్టుకోమని. మరి తర్జుమైంది దానికి. అవునా కదండి? భలే ఉంటాయి కొంతమంది మాటలు. సంత మార్కెట్కి వెళ్ళి వస్తున్నారండి అంటారు. సంతన్న మార్కెట్ అన్న ఒకటే, ఏదో ఒకటి అంటే సరిపోద్ది. రెండో కలిపి అంటారు కొన్ని చోట్ల. అందుకని అడిగాను, మీరు సంత అంటారా, మార్కెట్ అంటారా, సంత మార్కెట్ అంటారా? మార్కెట్ అంటారు. కాబట్టి మార్కెట్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీరు వెళ్ళి వారు తెచ్చుకుంటారు. వారంటే పందివారు. వెళ్ళేది వీరు, తెచ్చుకునేది వారు. ఆ తర్వాత వండుకుని వేసేస్తారు. ఇదిగో చేస్తారు. పందుల ద్వారా వ్యాపించిన స్వైన్ ఫ్లూ అనేటువంటి వ్యాధి ప్రజల్ని కబలిస్తోంది. అంటే మనుషులు ఏం చంపేసినట్టు? పందులు. పందులు ఏమిటంటే కుక్కలు చంపేయట్లేదా? రాబీస్ అనే వ్యాధి వచ్చి చచ్చిపోవట్లేదు జనం. వేసవి కాలంలో కుక్కలకు పిచ్చెక్కి గరిస్తే వచ్చే వ్యాధి ఏమిటి? రాబీస్. టీవీల్లో గట్ట చూపెట్టారు కదండి. పిచ్చి కుక్కల స్వైర విహారం 16 మందిని పరిగెట్టించి గరిచేశాయి. కెమెరామ్యాన్ మా తమ్ముడితో, TV9 జాన్ మంగాచార్యులు. అంటే వాళ్ళ పేర్లు మా గుర్తులేక మమ్మల్ని పెట్టుకున్నాం, మీరేమనుకోకండి. ఇలా ఎన్నిసార్లు టీవీలో చూపెట్టలేదు. అంటే మనుషులు ఏం చంపేసినాయి? కుక్కలు. కుక్కలు ఏమిటి? కోళ్ళు చంపేలేదా? వారం వారం మనం కోసుకు తినే కోళ్ళు మనుషులు వేసుకుపోయిన ఊరికి ఉత్తరానికి బర్డ్ ఫ్లూ అనే వ్యాధి. అవునా కదా? కోళ్ళు, కుక్కలు, పందులు, దోమలు, ఈగలు చంపేసిన చరిత్ర ఉంది మన జాతికి. మననంత, మన బ్రతుకెంత, పిచ్చుకంత. స్తోత్రం చెప్పండి. అలాంటి పిచ్చుకల వంటి అల్పమైన స్వల్పమైన జీవితము కలిగిన మన బ్రతుకులకు భరోసా, గూటి స్థలము, నివాస స్థలము, ఆశ్రయపురము,
బలిపీఠం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక ఏ దాదాలను, బాబాలను, స్వామీజీలను, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారాలు చేసి గారడీ గాళ్లను, రంగురాళ్ళ ఉంగరాలను, నో అడిక్షన్ పౌడర్స్ను ఆశ్రయించడం కాదు, బలిపీఠమైన యేసయ్యను ఆశ్రయించండి. మీ పాపాలు తొలగిపోతాయి, శిక్షావిధి నుండి తప్పించబడతారు, పరలోకంలో మీకు నివాస స్థలం దొరుకుద్ది. కొంతమంది అంటున్నారు, ఈ దారైనా గోదారే కదండి, ఏ నదైనా సముద్రంలో కలవాల్సిందే కదండి, ఏ మార్గంలో మేమున్నా అక్కడికి వచ్చేస్తామండి. ఎక్కడికి? పరలోకం వచ్చేస్తారంట. ఏ మార్గంలో వచ్చినా వచ్చేస్తారా? ఏ దారిలో వచ్చినా వచ్చేస్తారా? ఏ దారిలో పడితే ఆ దారిలో వచ్చేస్తే చేరిపోవటానికి అదేమి జగ్గైపేట కాదు బాబా, పరలోకం. పరలోకానికి ఉన్న మార్గం ఒకే ఒక్క మార్గం. ఈ మార్గము బలిపీఠమైన యేసయ్య. కనుక ప్రభువుని ఆశ్రయించండి, పాపముల నుండి విడుదల పొందండి. బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయించండి, శిక్షా విధుల నుండి తప్పించబడండి. బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయించండి, పరలోకములో గూటి స్థలాన్ని, నివాస స్థలాన్ని పొందండి. ఆ బలిపీఠము చెంత నివాస స్థలం మనకుంది కనుక బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయించి ధన్యులవ్వండి. దేవుడి క్రొత్త వివరములు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. తలవంచుకోండి, వీలైన వాళ్ళందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. వీలైన వాళ్ళందరూ చక్కగా మోకరించండి, ఎవ్వరూ వెళ్ళిపోవద్దు. లేచి ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఈ సభను దేవుడు ముగించబోతున్నారు. ఆశీర్వాదాలతో మనం ఈ స్థలం నుండి వెళ్ళాలి. గిద్యోను గారితో చాలా మంది బయలుదేరారు, కానీ ఆఖరి వరకు ఉన్న వాళ్లే విజయోత్సాహంతో ఇళ్లకు వెళ్ళారు. కనుక ఈ రాత్రి కూడా ముగింపు వరకు ఉన్నవాళ్ళు అద్భుతమైన ఆశీర్వాదాలతో వెళ్ళబోతున్నారు. కనుక మీ మీ స్థలాల్లో మీరు అలాగే ఉండండి. వీలైన వాళ్ళందరూ మోకరించండి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. హృదయం తెరిచి హృదయపూర్వకంగా బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయించండి. ఏథెన్సు ప్రాంతములో పౌలు గారి నోట ప్రకటింపబడిన బలిపీఠము, హెబ్రీ పత్రికలో పౌలు గారి చేత వ్రాయించబడిన బలిపీఠము, భక్తులు నోట కొనియాడబడిన బలిపీఠము యేసు క్రీస్తు. బలిపీఠపు నిప్పు ద్వారా యెషయా పాపాలు తొలగిపోయినట్లు బలిపీఠమైన క్రీస్తు రక్తం ద్వారా మన పాపాలు తొలగిపోతాయి. బలిపీఠమును ఆశ్రయించుట వలన శిక్షా విధి నుండి కోరహు భార్య, కోరహు కుమారులు తప్పించబడినట్లు బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయిస్తే మనం శిక్షా విధుల నుండి తప్పించబడతాం. బలిపీఠమైన క్రీస్తు చెంత మనకు నివాస స్థలం ఉంది, గూటి స్థలం ఉంది, మోక్షంలో చోటుంది ఆయన ద్వారానే. దయచేసి ప్రియారా, ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, తీర్మానపూర్వకంగా బలిపీఠమైన క్రీస్తుని ఆశ్రయించండి. మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి బలి అయి బలిపీఠముగా నిలిచిన యేసయ్య హస్తములకు మీ బ్రతుకుని సమర్పించుకోండి రాత్రి.